నుండి ఈ మాటలు మేము వినినట్లుగా మీరు మాకు అనుగ్రహించిన అవకాశం కొరకై మీకు స్తోత్రాలు. పాటల ద్వారా మీరు ఇచ్చిన ప్రోత్సాహాన్ని బట్టి వందనములు. వాక్యం కూడా మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాము. ఎవరు ప్రోత్సాహాన్ని బట్టి పురికొల్పును బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాము. దాసు జర్నస్ గారి కుటుంబాన్ని బట్టి మీరు తోడుకొని వచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నా. ఎవరైనా దారిలో ఉంటే అధికమైన ఆలస్యం కలగకుండా వరపెట్టి తోడుకు రమ్మని ప్రార్థిస్తున్నా. ప్రతి ఆటంకమును ప్రతి అభ్యంతరమును మీరు తీసివేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నా. మమ్మల్ని మీ రక్తం చేత కడిగి పరిశుద్ధపరచండి. మీ మాటలు మాకు అనుగ్రహించండి. ఆ సమయాన్ని మీరు దీవించి పెట్టమని ప్రార్థిస్తున్నా. ఆ దేశం ఈ వేసవి కాలంలో జనరల్ ఎలక్షన్ కొరకు వెళుతుండగా మీ దృష్టికి అంగీకారం అయితే మీ చిత్తంలో ఉన్న పార్టీ అధికారంలోనికి వచ్చినట్లు, తద్వారా దేశ ప్రజలు సుఖముగాను సౌఖ్యముగాను బ్రతుకున్నట్లు సహాయం చేయమని మేము ప్రార్థిస్తున్నాం. ఆయా పనుల్లో బాధ్యతలో ఉంటున్న వారందరినీ మీరు కరుణించి మేలు చేయండి. మీ ప్రజల ప్రార్థన భూమి మీద నిలువబడి వారికి ప్రీతికరమైన పరిచర్య చేయనట్లు కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా. కుడి ఎడమలేరుగా నీ పట్టణంలో నీ కొరకు ఏర్పాటు చేయబడిన కొంతమంది అయినా దేవరక్షణార్థమైన వెలుగులోనికి వచ్చినట్లు, వారు పరలోక రాజ్య వారసులగినట్లు దయచేసి సహాయం చేయమని మేము ప్రార్థిస్తున్నాం. దేవా, మీరే కృప చూపించి మీ చిత్తంలో ఉన్న వారిని మీ సొంత సమయంలో ఆకర్షించి వారు కూడా సంఘములో చేర్చబడినట్లు సహాయం చేయండి. కర్మేలు సంఘాన్ని బట్టి పరిశుద్ధులను బట్టి స్తోత్రాలు. చూసుకునే వారికి కూడా అధికమైన కృపను గ్రహించండి. జయంతి గారి కుటుంబం కొరకు, సీను గారి కుటుంబం కొరకు, మేనల్ కుటుంబంలో శ్యామ గారి కుటుంబం, ఇతర యవనస్తులు, విశ్వాసులు, పరిశుద్ధులు, పిల్లలు, పరిచారకులందరిని బట్టి స్తోత్రములు. అందరూ కలిసి ఏకముగా రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడినట్లు, మీ నామమును గొప్ప చేయనట్లు వీలు కల్పించమని ప్రార్థన చేస్తున్నా. దేవా, మా ఆ సమయాన్ని మీరు ఆశీర్వాదకరంగా చేయండి. మా సంతోషాన్ని దొంగలించడానికి శత్రు వేసే ప్రతి అగ్ని బాణము నుండి మాకు విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నా. ఆన్లైన్లో జాయిన్ అయిన వారిని బట్టి స్తోత్రాలు. రక్షణ లేని వారు రక్షణ పొందినట్లు చేయండి. రక్షణ పొందిన వారికి ఆత్మ సంబంధమైన పురికొల్పు, ప్రోత్సాహం దయచేయండి. నిన్న సాయంకాలం దాదాపు 10 మంది దాకా రక్షణ కొరకే తీర్మానం చేసుకున్నారు. ఆ తీర్మానంలో వారు నిలిచినట్లు చేయండి. బయటికి కనబడకుండా రహస్యంగా మిమ్మల్ని సొంత రక్షణగా అంగీకరించడానికి తీర్మానం చేసుకున్నారు. వారి తీర్మానాన్ని కూడా మీరు అంగీకరించి ఆమోదించి ఆశీర్వదించమని మేము ప్రార్థిస్తున్నాం. ఎవరైతే మీ ప్రేమ సందేశం విని కూడా వారి హృదయాన్ని కఠినం చేసుకుని ముఖం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయారు, అలాంటి వారితో మీరు మాట్లాడి వారు మిమ్మల్ని ఎరుగనట్లుగా మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నా. అని మీ రక్తం చేతి కడిగి పరిశుద్ధపరచండి. ఉదయం మేము నిలబడడం ద్వారా మీ ప్రజలకు కొంత ఆధ్యాత్మికమైన ప్రోత్సాహం పురికొల్పొచ్చినట్లు సహాయం ఇచ్చి వందనములు చెల్లిస్తూ యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.
సంఘ నిర్మాణకుడని యేసు ప్రభు వారు శిలువలో మాడించింది మొదలుకొని అపోస్తల కార్యములు ఆరంభించబడిన సంఘ ನಾಡು ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತರವರು ಶಿಲುಬೆಯಲ್ಲಿ ಒಪ್ಪಿಸಲ್ಪಟ್ಟು ಮತ್ತು ಅಪೊಸ್ತಲರ ಕೃತ್ಯಗಳಲ್ಲಿ ಸಭೆಯು ಆರಂಭಿಸುವ ತನಕ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತರವರು ಆ ಸಭೆಯನ್ನು ಕಟ್ಟುತ್ತಾ ಇದ್ದಾರೆ. ఆయన కట్టడంలో ఏ పొరపాటు ఉండదు. ఆతను కట్టుವುದರಲ್ಲಿ ಯಾವ ತಪ್ಪು ಇರುವುದಿಲ್ಲ. ఆయన కట్టడము అందవిహీనంగా కూడా ఉండదు. ಆತನು ಕಟ್ಟುವುದರಲ್ಲಿ ugly. It can never be ugly. It's all beautiful. ಅದೆಲ್ಲ ಎಷ್ಟು ರಮ್ಯವಾಗಿರುತ್ತದೆ. Psalm 84 verse 1 says, how amiable are the tabernacle, O Lord. 84ನೇ ಕೀರ್ತನೆ 1ನೇ ವಚನದಲ್ಲಿ ಹೇಳಲ್ಪಡುತ್ತದೆ, ಯೆಹೋವಾ ನಿ ನಿವಾಸములు ఎంత రమ్యములు. ನಿನ್ನ ನಿವಾಸಗಳು ಯೆಹೋವನೇ, ನಿನ್ನ ನಿವಾಸಗಳು ಎಷ್ಟು ರಮ್ಯವಾಗಿವೆ. ಅವು ಮನೋಹರమైనవి. ಅವೆಷ್ಟು ಮನೋಹರವಾದದ್ದು. ಅವು ರಮ್ಯమైనవి. ಅದು ರಮ್ಯವಾದದ್ದು. ಅವು ಆಶೀರ್ವಾದಕರమైనవి. ಅದೆಷ್ಟು ಆಶೀರ್ವಾದಕರವಾದದ್ದು. ಅದು ನಿವಾಸ ಸ್ಥಳమైనవి. ಆತನ ನಿವಾಸ ಸ್ಥಳವಾಗಿದೆ. ಅದು ಯೋಗ್ಯమైనవి ಮತ್ತು ಯೋಗ್ಯವಾಗಿವೆ. అవి శ్లాఘనీయమైనవి, ఉపయోగమైనవి. ಅದು ಶ್ಲಾಘನೀಯವಾದದ್ದು ಮತ್ತು ಯೋಗ್ಯವಾದದ್ದಾಗಿದೆ. God is building such a tabernacle in the New Testament in the form of a church as well. ಕರ್ತನು ಅಂತ ಸಭೆಯನ್ನು ಒಂದು ಮಂಜೂಷ ಹಾಗೆ ಹೋಲಿಸಿ ಅದನ್ನು ಕಟ್ಟುತ್ತಾ ಇದ್ದಾನೆ. What are the things that are mentioned in relation to the tabernacle of God in the New Old Testament are nothing but the foreshadow of the church that is going to be established in the New Testament dispensation. ಹಳೆ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ಮಂಜೂಷ ಕುರಿತು ಏನೇನು ಬರುತ್ತಾ ಬಂದವು, ಹೊಸ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ಕಟ್ಟುವಂತ ಸಭೆಗೆ ಅದು ಛಾಯೆ ಆಗಿದೆ. ఆ ఛాయ యొక్క నిజ స్వరూపమే కొత్త నిబంధనలో మనం చూస్తున్నాము. ఆ ఛాయದ నిజ ಸ್ವರೂಪವನ್ನೇ ನಾವು ಈ ಹೊಸ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ನೋಡುತ್ತಾ ಇದ್ದೀವಿ. 16వ అధ్యాయం మత్తయి సువార్త 18వ వచనములో ఇది సార్వత్రిక సంఘాన్ని గురించి జ్ఞాపకం చేయబడుతుంది. ఇట్స్ ఎ యూనివర్సల్ చర్చ్, గ్లోబల్ చర్చ్. 16ನೇ ಅಧ್ಯಾಯ ಮತ್ತೈನ ಬರೆದ ಸುವಾರ್ತೆ 18ನೇ ವರ್ಷದಲ್ಲಿ ಇಲ್ಲಿ ಸಾರ್ವತ್ರಿಕ ಸಭೆಯ ಬಗ್ಗೆ ಹೇಳಲ್ಪಡುತ್ತಿದೆ. 18వ అధ్యాయం 20వ వచనములో లేదా 18వ అధ్యాయము 17వ వచనములో అది లోకల్ చర్చ్, స్థానిక సంఘాన్ని గురించి జ్ఞాపకం చేయబడుతుంది. 17ನೇ ವಚನದಲ್ಲಿ ನಾವು ನೋಡೋದಾದ್ರೆ ಅದು ಸ್ಥಾನಿಕ ಸಭೆಯ ಬಗ್ಗೆ ಅದು ಹೇಳಲ್ಪಡುತ್ತದೆ. Matthew chapter 18 verse 17. ಮತ್ತೈನ ಬರೆದ ಸುವಾರ್ತೆ 18ನೇ ಅಧ್ಯಾಯ 17ನೇ ವಚನ. ಮತ್ತಾಯಿ 18:17. ಮತ್ತೈನ ಬರೆದ ಸುವಾರ್ತೆ 17ನೇ ಅಧ್ಯಾಯ 17ನೇ ವಚನ. అతడు వారి మాటయు వినని ఎడల ఆ సంగతి సంఘమునకు తెలియచెప్పుము. అతడు సంఘపు మాటయు వినని ఎడల అతన్ని నీకు అన్యునిగాను సుంకనిగాను ఎంచుకొనుము. ಅವನು ಅವರ ಮಾತನ್ನು ಕೇಳದೆ ಹೋದರೆ ಸಭೆಗೆ ಹೇಳು, ಆದರೆ ಸಭೆಯ ಮಾತನ್ನು ಕೇಳದೆ ಹೋದರೆ ಅವನು ನಿನಗೆ ಅಜ್ಞಾನಿಯಂತೆಯೂ ಭ್ರಷ್ಟನಂತೆಯೂ ಇರಲಿ. This is about the local church. ಇದು ಸ್ಥಾನಿಕ ಸಭೆಯ ಬಗ್ಗೆ ಹೇಳಲ್ಪಡುತ್ತಿದೆ. So first Jesus Christ talks about the global church, universal church, next the local church. ಕರ್ತನು ಮೊದಲನೇದಾಗಿ ಸಾರ್ವತ್ರಿಕ ಸಭೆಯ ಬಗ್ಗೆ ಮಾತಾಡುತ್ತಾ ಇದ್ದಾರೆ, ಅದರ ನಂತರ ಸ್ಥಾನಿಕ ಸಭೆಯ ಬಗ್ಗೆ ಮಾತಾಡುತ್ತಾ ಇದ್ದಾರೆ. Yes, global church is vital. Same is the case with the local too. ಸಾರ್ವತ್ರಿಕ ಸಭೆಯು ಎಷ್ಟು ಪ್ರಾಮುಖ್ಯವಾಗಿದೆಯೋ ಸ್ಥಾನಿಕ ಸಭೆಯು ಸಹ ಅಷ್ಟೇ ಪ್ರಾಮುಖ್ಯವಾಗಿದೆ. కనుక 18వ అధ్యాయం 15 నుండి 20 దాకా స్థానిక సంఘాన్ని గురించిన ఆధిక్యత జ్ఞాపకం చేస్తున్నాడు. The privilege of the local assembly is mentioned here in chapter 18 verse 15 all the way down to verse 20. ಅದೇ ನಾವು 18ನೇ ಅಧ್ಯಾಯ ಮತ್ತಾಯನ ಬರೆದ ಸುವಾರ್ತೆ 15ನೇ ವರ್ಷದಿಂದ 20ನೇ ವರ್ಷದವರೆಗೂ ಸ್ಥಾನಿಕ ಸಭೆ ಇರುವುದರಿಂದ ಅದು ನಮಗೆ ಬರುವಂತ ಆಧಿಕ್ಯತೆಯನ್ನು ಹೇಳುತ್ತೇವೆ. This is the privilege for the local assembly in order to rescue the prodigal believer, the protocol. ತಪ್ಪಿ ಹೋದಂತ ವಿಶ್ವಾಸಿಗಳನ್ನು ಅವರನ್ನು ಮತ್ತೆ ಸಮಗೂಡಿಸುವುದಕ್ಕಾಗಿ ಈ ಒಂದು ಸ್ಥಾನಿಕ ಸಭೆ ಕಟ್ಟಲ್ಪಡುತ್ತೇವೆ. 20వ వచనంలో ఆ సంఘాన్ని గురించిన కొన్ని సంగతులు గ్రంథస్థం చేయబడ్డాయి. ಇಲ್ಲಿ 20ನೇ ವರ್ಷದಲ್ಲಿ ಆ ಸಭೆಯ ಕುರಿತು ಕೆಲವು ವಿಷಯಗಳು ಹೇಳಲ್ಪಟ್ಟಿವೆ. Matthew chapter 18 verse 20. ಮತ್ತಾಯನ ಬರೆದ ಸುವಾರ್ತೆ 18ನೇ ಅಧ್ಯಾಯ 20ನೇ ವಚನ. ఏలైనగా 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉందనని చెప్పాను. ಯಾಕಂದರೆ 2-3 ನನ್ನ ಹೆಸರಿನಲ್ಲಿ ಎಲ್ಲಿ ಕೂಡಿ ಬರುತ್ತಿರುತ್ತಾರೋ ಅಲ್ಲಿ ಅವರ ನಡುವೆ ನಾನು
ఇದ್ದೇನೆ అందను. నిన్నటి దినాన 16వ అధ్యాయంలో గ్లోబల్ చర్చ్ దానికున్న ఆధిక్యతలు ఎలాంటివో చూస్తూ వచ్చినాం. ನಿನ್ನೆ ದಿವಸ 16ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಸಾರ್ವತ್ರಿಕ ಸಭೆಗೆ ಇರುವಂತಹ ಒಂದು ಆಧಿಕ್ಯತೆ ಯಾವ ರೀತಿಯಿಂದ ಇರುತ್ತೋ ಅಂತ ನಾವು ನೋಡುತ್ತಾ ಬಂದಿದ್ದೇವೆ. ఈ సాయంకాలం we will see the privileges of the local church. ಈ ಸಂಜೆ ವೇಳೆಯಲ್ಲಿ ಸ್ಥಾನಿಕ ಸಭೆಗೆ ಇರುವಂತಹ ಒಂದು ಆಧಿಕ್ಯತೆ ಏನು ಅಂತ ನಾವು ನೋಡೋಣ. 20వ వచనంలో 5 విషయాలు ప్రస్తావించబడ్డాయి. ಈ 20ನೇ ವಚನದಲ್ಲಿ 5 ವಿಷಯಗಳು ಹೇಳಲ್ಪಟ್ಟಿವೆ. And now we will going to clean them from verse 20, Matthew chapter 18. ಈಗ ಅವುಗಳನ್ನ ನಾವು ಮತ್ತೇನು ಬರೆಸುವಾರ್ತೆ 18ನೇ ಅಧ್ಯಾಯ 20ನೇ ವಚನದಿಂದ ನಾವು ನೋಡ್ಕೊಳ್ಳೋಣ. మొదటిది ఏలైనగా ఇద్దరు ముగ్గురు. ಯಾಕಂದ್ರೆ ಇಬ್ಬರು ಮೂವರು. It's a divine testimony. ಇದು ದೈವಿಕವಾದಂತಹ ಸಾಕ್ಷಿಯಾಗಿದೆ. It talks about the divine number. ಇದು ದೈವಿಕವಾದಂತಹ ಸಂಖ್ಯೆ ಕುರಿತು ಹೇಳಲ್ಪಡುತ್ತಿದೆ. The minimum number in the local assembly is 2 and more than that. ಕನಿಷ್ಠವಾಗಿ ಇರಬೇಕಾದಂತಹ ಸಭೆಯಲ್ಲಿ ಇರಬೇಕಾದಂತಹ ಸಂಖ್ಯೆ ಇಬ್ಬರು, ಇಲ್ಲಾಂದ್ರೆ ಅದಕ್ಕಿಂತ ಹೆಚ್ಚಾಗಿ. If there are more than 2, it can be considered as a local assembly. ಇಬ್ಬರಿಗಿಂತ ಹೆಚ್ಚಾಗಿದ್ರೆ ಅದು ಸ್ಥಾನಿಕ ಸಭೆಯಾಗಿ ಅದನ್ನ ಎಣಿಸಬಹುದು. Who are these members? ಈ ಸಭೆ ಇವರು ಯಾರು? It doesn't denote to all the people that are there around us. ನಮ್ಮ ಸುತ್ತಮುತ್ತಲಿನಲ್ಲಿರುವಂತಹ ಪ್ರಜೆಗಳನ್ನ ಅದು ಸೂಚಿಸುತ್ತೆ ಇಲ್ಲ. It only denotes those people who are purchased by the blood of Jesus Christ, who have received Jesus as their personal savior. ಯಾರ್ಯಾರು ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತರವರ ರಕ್ತದಿಂದ ಕೊಂಡುಕೊಳ್ಳಲ್ಪಟ್ಟರು ಮತ್ತು ಆತನ ಮೇಲೆ ನಂಬಿಕೆ ಇಟ್ಟರು ಅವರನ್ನು ಮಾತ್ರ ಅದು ತೋರಿಸುತ್ತದೆ. యేసు ప్రభువుని అంగీకరించిన వాళ్ళకి ఇదేం సంబంధం లేదు. ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತರವರನ್ನ ಅಂಗೀಕರಿಸಿದವರು ಮಾತ್ರ ಇದು ಈ ಅರ್ಹತೆ ಇದೆ. కనుక యేసు ప్రభువుని అంగీకరించిన వారు ఇద్దరు అనేది కనిష్ట సంఖ్య స్థానిక సంఘంలో. ಆದ್ರಿಂದ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತರ ಅವರು ನಂಬಿದಂತ ಇಬ್ಬರು ಅವರು ಸ್ಥಾನಿಕ ಸಭೆಯಾಗಿ ಕರೆಯಲ್ಪಡ್ತಾರೆ. అందుకనే కొంతమంది బైబిల్ పండితులు అంటారు కదా, ఎవరి క్రిస్టియన్ ఫ్యామిలీస్ మినియేచర్ చర్చ్. ಅದಕ್ಕೆ ಬೈಬಲ್ ಪಂಡಿತವರು ಹೇಳ್ತಾರೆ ಪ್ರತಿಯೊಂದು ಕ್ರೈಸ್ತವ ಕುಟುಂಬ ಅದೊಂದು ಸಭೆಯಾಗಿ ನಾವು ಹೇಳಬಹುದು ಅನ್ನೋದಾಗಿ. It's a miniature church, a very small tiny church. ಅದೆಷ್ಟೋ ಸ್ವಲ್ಪ ಚಿಕ್ಕದಾಗಿರುವಂತ ಸಭೆಯಾಗಿ ಕರೆಯಲ್ಪಡುತ್ತೆ. If the families are not really in the fear of the Lord, the church will not grow because it will not have the fear of the Lord. Church is nothing but a conglomeration of the people who are brought by the blood of Jesus Christ. ಯಾರ್ಯಾರು ದೇವರ ಮೇಲೆ ಭಯ ಇರದೇ ಇರ್ತಾರೋ ಅವರನ್ನ ಸಭೆಯಾಗಿ ಸ್ಥಾನಿಕ ಸಭೆಯಾಗಿ ಕರೆಯಲ್ಪಡೋದಿಲ್ಲ. ಯಾಕಂತಂದ್ರೆ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತರವರಿಂದ ರಕ್ತದಿಂದ ಕೊಂಡುಕೊಳ್ಳಲ್ಪಟ್ಟವರೇ ಸಭೆಯಾಗಿ ಕರೆಯಲ್ಪಟ್ಟಿರ್ತಾರೆ. కనుక మొదటిది ఏంటంటే యేసు ప్రభువుని అంగీకరించడం. ಮೊದಲನೇದು ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತರವರನ್ನ ಅಂಗೀಕರಿಸುವುದು. Are you born again? ನೀವು ತಿರುಗಿ Are your sins forgiven? ನಿನ್ನ ಪಾಪಗಳನ್ನು Have you ಕ್ಷಮಿಸಲ್ಪಟ್ಟಿವೆ? received Jesus Christ as your personal savior? ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತರವರನ್ನು ನಿನ್ನ ಸ್ವಂತ ರಕ್ಷಕನಾಗಿ Do you say ಅಂಗೀಕರಿಸಿದ್ದೀಯಾ? that all your sins are washed by the blood of Jesus Christ? ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತರವರ ರಕ್ತದಿಂದ ನಿನ್ನ ಎಲ್ಲಾ ಪಾಪಗಳು ತೊಳೆಯಲ್ಪಟ್ಟಿದೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳಬಲ್ಲೆವಾ? Do you harbor the joy unspeakable, full of glory? ನಿನ್ನಲ್ಲಿ ಹೇಳಲಾಶಕ್ಯವಾದಂತಹ ಮಹಿಮಾಯುಕ್ತ ಸಂತೋಷವು ನಿನ್ನಲ್ಲಿದೆಯಾ? Do you have a hope that one day you are going to be in the heaven? ಪರಲೋಕದಲ್ಲಿ ಒಂದು ದಿವಸ ಇರುತ್ತೇನೆಂಬ ನಿರೀಕ್ಷಣೆ ನಿನಗಿದೆಯಾ? If that is not there, you are not born again. ಅದು ನಿನಗಿಲ್ಲ ಅಂದ್ರೆ ನೀನು ತಿರುಗಿ ಜನ್ಮಿಸಲಿಲ್ಲ. We beseech you once again to receive Jesus Christ as your personal savior. ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತರವರನ್ನ ನಿಮ್ಮ ಸ್ವಂತ ರಕ್ಷಕನಾಗಿ ಅಂಗೀಕರಿಸಬೇಕೆಂಬುದಾಗಿ ನಿಮ್ಮನ್ನು ಬೇಡಿಕೊಳ್ಳುತ್ತೇವೆ. That is the first step to be a part of the church. ಸಭೆಯಲ್ಲಿ ಒಂದು ಪಾಲಾಗಿರ್ಬೇಕಾದ್ರೆ ಹಾಕಬೇಕಾದಂತ ಮೊದಲನೇ ಹೆಜ್ಜೆ ಅದು. So if only you are not born again, you cannot expect God to build your life and your family and the local church where you attend. ನೀನು ತಿರುಗಿ ಜನ್ಮಿಸದೆ ಹೋದರೆ ನಿನ್ನ ಜೀವನವನ್ನು ನಿನ್ನ ಕುಟುಂಬ ಜೀವನವನ್ನು ನೀನು ಹೋಗುವಂತ ಸ್ಥಾನಿಕ ಸಭೆಯಲ್ಲಿ ನಿನ್ನ ಜೀವನವನ್ನು ದೇವರು ಕಟ್ಟುವುದಕ್ಕೆ ಸಾಧ್ಯವಾಗುವುದಿಲ್ಲ. యేసు ప్రభువారు ప్రధాన శిల్పి. ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತರವರು ಆತನು ಪ್ರಧಾನ ಶಿಲ್ಪಿಯಾಗಿದ್ದಾನೆ. ఆయన కట్టుచూ ఉన్నాడు. ಆತನು ಕಟ್ಟುತ್ತಾ ಇದ್ದಾನೆ. సంఘము కట్టబడ్డ నిరంతర ప్రక్రియ. ಆ ಸಭೆ ಕಟ್ಟಲ್ಪಡುವುದು ಅದು ನಿರಂತರವಾಗಿರುವಂತ ಒಂದು ಪ್ರಕ್ರಿಯೆ. అదొక్క రోజు అయిపోయేది కాదు. ಒಂದು ದಿವಸದಲ್ಲಿ ಮುಗಿದು ಹೋಗುದಂತ. ఆయన రాకడ దాకా ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ಆತನು ಬರುವ ತನಕ ಆ ಪ್ರಕ್ರಿಯೆ ಅದು ಕೊನೆಗಾಣಿಸುತ್ತಾ ಬರುತ್ತದೆ. కనుక ప్రభు నిన్ను కూడా కట్టాలని కోరుతున్నాడు. ಆದ್ರಿಂದ ಕರ್ತನು ನಿನ್ನನ್ನು ಸಹ ಕಟ್ಟಬೇಕೆಂಬುದಾಗಿ ఎవరైనా పర్వాలేదు, యేసునందు విశ్వాసం ఉంచు. ನೀನು ಯಾರೇ ಆಗಲಿ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಮೇಲೆ ನಂಬಿಕೆ ಇಡು. బహుశా మొదటిసారి ఇక్కడ వచ్చినావేమో. ಬಹುಶಃ ನೀನು ಮೊದಲನೇ ಸತಿ స్నేహితులు తోడుకొని వచ్చినారేమో. ಯಾರಾದ್ರೂ ನಿಮ್ಮ ಸ್ನೇಹಿತರು ಕರ್ಕೊಂಡ್ ಬಂದ್ರೇನೋ. లేదా నీవే కనుక్కొని వచ్చినావేమో. ಇಲ್ಲದಿದ್ರೆ
ನೀನೇ ಆ ಅಡ್ರೆಸ್ ಕಂಡುಕೊಂಡು ಬಂದಿದೆಯೇನೋ. We welcome you in the name of Jesus Christ and we extol the name of Jesus Christ for being with us on this occasion. ನಿಮ್ಮನ್ನು ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತರವರ ಹೆಸರಿನಲ್ಲಿ ನಿಮ್ಮನ್ನು ಆಹ್ವಾನಿಸುತ್ತಿದ್ದೇವೆ ಮತ್ತು ನೀವು ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಇಲ್ಲಿ ಇರುವುದರಿಂದ ಕರ್ತನ ನಾಮವನ್ನು ನಾವು ಘನಪಡಿಸುತ್ತಿದ್ದೇವೆ. But we don't expect you to go back as you came in. ಆದ್ರೆ ನೀವು ಯಾವ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಬಂದಿದೆಯೋ ಅದೇ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಹೋಗುವುದು ನಾವು ಅಪೇಕ್ಷಿಸುವುದಿಲ್ಲ. We want you to receive Jesus Christ as your personal savior before you step out of these premises. ನೀನು ಈ ಆವರಣವನ್ನು ಬಿಟ್ಟು ಹೋಗುವುದಕ್ಕಿಂತ ಮೊದಲು ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತರವರನ್ನು ಸ್ವಂತ ರಕ್ಷಕನಾಗಿ ಅಂಗೀಕರಿಸಬೇಕೆಂಬುದಾಗಿ ನಾವು ಆಶಯಿಸುತ್ತೇವೆ. If that happens in your life, ಅದು ನಿನ್ನ ಜೀವನದಲ್ಲಿ ನಡೆದಿದ್ದರೆ then you will be joined into the family of Jesus Christ, which is the living church of living God. ಆಗ ನೀನು ಜೀವವುಳ್ಳ ಸಭೆಯ ದೇವರ ಸಭೆಯೊಳಗಡೆ ನೀನು ಸೇರಲ್ಪಡ್ತೀಯ. So the minimum number of the local church is 2 and more than that. ಕನಿಷ್ಠವಾಗಿ ಇರಬೇಕಾದಂತ ಸ್ಥಾನಿಕ ಸಭೆ ಇರಬೇಕಾದಂತ ಸಂಖ್ಯೆ 2 ಇಲ್ಲಾಂದ್ರೆ ಅದಕ್ಕಿಂತ ಹೆಚ್ಚಾಗಿ. ఎందుకు 2 3 అన్నాడు? ಯಾಕೆ 2 3 ಎಂಬುದಾಗಿ ಮಾತ್ರ ಹೇಳಿದರು? 3 4 అనొచ్చుగా, 3 4 ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ಬೋದಲ್ವಾ? 4 5 అనొచ్చుగా, 4 5 ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ಬೋದಲ್ವಾ? 6 7 అనొచ్చుగా, 6 7 ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ಬೋದಲ್ವಾ? 7 8 అనొచ్చుగా, 7 8 ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ಬೋದಲ್ವಾ? 8 9 అనొచ్చుగా, 8 9 ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ಬೋದಲ್ವಾ? ఎందుకు 2 3? ಯಾಕೆ 2 3? ఇద్దరు మనుషులు యేసు ప్రభువుని ఎరిగిన వారు ఉంటే ఆయన వారి దగ్గర ఉంటాడు. 2 ಮನುಷ್ಯರು ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತರನ್ನು ತಿಳಿದವರಾಗಿದ್ರೆ ಅವರಿಗೆ ಸಮೀಪವಾಗಿರುತ್ತಾನೆ. ఏదైనా తోటలో ఎంతమంది ఉన్నారు? ఏదేను వనದಲ್ಲಿ ಎಷ್ಟು ಜನರಿದ್ದರು? ఇద్దరే ఉన్నారు. ఇಬ್ಬరే ఇద్దరు. అందుకే ఆదాము హవ్వల దగ్గరికి యేసు ప్రభు వారు లేదా దేవుడు ప్రతిరోజు వచ్చి వాళ్ళని పలకరించేవాడు. ಅದಕ್ಕೆ ಆದಾಮ ಹವ್ವಳ ಹತ್ರ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತರು ದೇವರು ಅವರು ಪ್ರತಿ ದಿವಸ ಬಂದು ಅವರನ್ನು ಮಾತಾಡಿಸುತ್ತಿದ್ದಾರೆ. ఈ 18వ అధ్యాయం మత్తయి సువార్త 20వ వచనం ఆదికాండం 3వ అధ్యాయం నుండి నెరవేరిందంటే తప్పంటారా? ಆದಿಕಾಂಡ 18 ಮತ್ತೇನ್ ಬರೆಸುವಾರ್ತೆ 18 20ನೇ ವಚನ ಆದಿಕಾಂಡದಲ್ಲಿರುವಂತ ಅದಕ್ಕೆ ಸಾದೃಶ್ಯವಾಗಿದೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದ್ರೆ ತಪ್ಪ? సాదృశ్యం కాదు, వాస్తవమే. ಅದು ಸಾದೃಶ್ಯವಲ್ಲ, ಅದು ನಿಜನೇ. 3వ అధ్యాయంలో బైబిల్లో రాయబడుతొచ్చింది, చల్లపోతున్న దేవుడు ఆదాము హవ్వల దగ్గరికి వచ్చి సంచరిస్తూ వచ్చినాడు. 3ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ, ಸಂಜೆ ವೇಳೆಯಲ್ಲಿ ದೇವರು ಬಂದು ಅವರ ಮಧ್ಯದಲ್ಲಿ ಸಂಚಾರ ಮಾಡುತ್ತಾ ಬಂದಾನೆ. కనుక ఇద్దరు ఉన్నప్పుడు ప్రభు వారి దగ్గరికి వచ్చినాడు అనే మాటలు 18వ అధ్యాయం 20వ వచనంలో నేను వారి మధ్య ఉంటానంటానికి నిలువెత్తటి నిర్వచనం మొదటి సంఖ్య అది. ಆದ್ದರಿಂದಲೇ 18ನೇ ಅಧ್ಯಾಯ 20ನೇ ವರ್ಷದಲ್ಲಿ ಇಬ್ಬರು ಎಂಬುದಾಗಿ ಅವರ ಮಧ್ಯ 2 ಜನರಿರುವಾಗ ಕರ್ತನು ಅವರ ಮಧ್ಯದಲ್ಲಿರುವುದಕ್ಕೆ ಅದು ನಿರ್ವಚನವಾಗಿದೆ. ఆదికాండం 22వ అధ్యాయంలో అబ్రహాము ఇస్సాకు మోరియా పర్వతం మీద కొండ మీదకి వెళ్ళారు. ఆదికాండ 22ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಅಬ್ರಹಾಮನ ಇಸಾಕನ ಮೊರಿಯಾ ಪರ್ವತದ ಮೇಲೆ ಹೋದರು. అక్కడ దేవుడు ఉన్నాడు వాళ్ళతో. ಅಲ್ಲಿಯೂ ಸಹ ದೇವರು ಅವರ ಮಧ್ಯದಲ್ಲಿ ಇದ್ದಾನೆ. అందుకే వారు దేవుని స్వరం విన్నారు, అబ్రహామా అబ్రహామా చిన్నవాని మీద చేయి వేయకుము. ಅಲ್ಲಿಯೂ ಸಹ ದೇವರ ಸ್ವರವನ್ನು ಕೇಳುತ್ತಾ ಬಂದರು, ಅಬ್ರಹಾಮನೇ ಅಬ್ರಹಾಮನೇ ಆ ಚಿಕ್ಕವನ ಮೇಲೆ ಕೈ ಹಾಕಬೇಡ. కొమ్ములు తిరిగిన పొట్టేలుగా దేవుడు వారికి కనిపించాడు. ram caught in the thicket was the revelation of the person of Jesus Christ on the Mount Moriah, where Abraham and Isaac were nestled. ಅಬ್ರಹಾಮ ಆ ಪರ್ವತದ ಮೇಲೆ ಇದ್ದಾಗ ಅಬ್ರಹಾಮನು ಮತ್ತು ಇಸಾಕನು ಅವರಿಗೆ ವಧಿಸುವುದಕ್ಕೆ ಆ ಮುಳ್ಳಿನಲ್ಲಿ ಸಿಕ್ಕಿಕೊಂಡಿರುವಂತಹ ಒಂದು ಕುರಿಯನ್ನು ಅವರಿಗೆ ಕೊಡುತ್ತಾ ಬಂದಾನ. అలాగే పాత నిబంధనలు 2 3 ఉన్నప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. ಆ ರೀತಿಯಾಗಿ ಹಳೆ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ 2 3 ನಾವು ನೋಡುತ್ತಾ ಬರಬಹುದು. You can glean examples like that from all the Old Testament and New Testament as well. You will discover that how the Lord is more mindful about the minority than majority. ನಾವು ಹಳೆ ಒಡಂಬಡಿಕೆ ಹೊಸ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲೆಲ್ಲ ನೋಡಿದರೆ ದೇವರು ಚಿಕ್ಕ ಸಂಖ್ಯೆವಾಗಿರುವವರನ್ನು ಎಷ್ಟು ಲಕ್ಷ್ಯ ಬಿಟ್ಟು ನೋಡುತ್ತಾನೋ ನಾವು ಅನೇಕ ಉದಾಹರಣೆಗಳನ್ನು ಎತ್ತಿ ನೋಡಬಹುದು. దానియేలు గ్రంథంలో షద్రక్ మెషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో వేయబడ్డారు. ದಾನಿಯೇಲ್ ಗ್ರಂಥದಲ್ಲಿ ಶದ್ರಕ್ ಮೆಷಕ್ ಅಬೇದ್ನೆಗೋ ಅವರು ಬೆಂಕಿಯಲ್ಲಿ ಹಾಕಲ್ಪಡ್ತಾ ಬಂದರು. ఎంతమంది ఉన్నారు? ಅಲ್ಲಿ ಎಷ್ಟು ಜನರಿದ್ದರು? 3 ఉన్నారు. ಅಲ್ಲಿ 3 ఇద్దరు. రాజు ఎంతమందిని చూశాడు? 4 చూసినాడు. 4 ఎట్లా వచ్చినారు? అరసన 4 ಜನರನ್ನು ನೋಡ್ತಾನೆ. అందుకే రాజు అన్నాడు కదా, మనం 3 కదా వేసింది, 4 కనిపిస్తున్నారు ఏంటి? ನಾನು 3 ಹಾಕಿದಿನಲ್ವಾ, 4ನೇ ಎಲ್ಲಿಂದ ಕಾಣಬರ್ತದೆ? 4వ అయిన రూపం దేవదూత రూపమై ఉంది. ಆ 4ನೇ ಅವನ ರೂಪ ದೇವದೂತನ ರೂಪವಾಗಿರುತ್ತಾ ಬಂತು. కనుక 3 ఉండే దగ్గర కూడా నేను ఉంటా. 3 ಇದ್ದರೂ ನಾನು ಅಲ್ಲಿರುತ್ತೇನೆ. మేము అగ్నిలో ఉంటే మీరు కూడా ఉంటారా? ನಾನು ಬೆಂಕಿಯಲ್ಲಿ ಇದ್ರೆ ನೀವು కొండ మీద ఉంటే మీరు కూడా ఉంటారా? ನಾನು ಬೆಟ್ಟದ ಮೇಲೆ ಇರ್ತೀನಿ, ನೀವು ಅಲ್ಲಿರ್ತೀರಾ? తోటలో ఉంటే బహుశా ఉంటారు అనుకోవచ్చు, కానీ అగ్నిలో ఉన్నప్పుడు ఉంటారా? ಕೋಟೆಯಲ್ಲಿದ್ರೆ ಬಹುಶಃ ಇರ್ಬೋದು, ಆದ್ರೆ ಬೆಂಕಿಯಲ್ಲಿದ್ರೆ ಎಲ್ಲಿರ್ತಾರೆ?
పౌలు శీల చెరసాల్లో ఉన్నారు. ಪೌಲು ಶೀಲರು ಅವರು ಸೆರೆಮನೆಯಲ್ಲಿದ್ದರು. ప్రభు వారి దగ్గరికి వచ్చినాడు. ಕರ್ತನು ಅವರ ಬಳಿಗೆ ಬಂದರು. మా సిస్టర్స్ కొద్దిగా ముందుకు రండి. సోదరియరు, కర్మెల్ సిస్టర్స్, దోస్ హూ కమ్ వెల్ ఆన్ టైమ్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. వాళ్ళకి చాలా ఆసక్తి ఉంటది అంకుల్, వాళ్ళు లాస్ట్ కు పోరు, మనమే పోవాలా. Thank you so much. Those who feel young in the heart can come forward and occupy the room, and those who feel old in the heart can sit back in the rear and relax. Thank you, appreciate you so much. You are such a beautiful and nice spiritual godly people. యోహాను సువార్త 2వ అధ్యాయంలో యేసుప్రభువు వారు కనానులోని విందుగా గలిలయలోని కానా వివాహానికి పిలువబడ్డారు. ಯೋಹಾನ ಬರೆದ ಸುವಾರ್ತೆ 8ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತ ಅವರು ಗಲಿಲಾಯದ ಕಾನಾನ್ ಊರಿನಲ್ಲಿರುವಂತ ಮದುವೆಗೆ ಅವರು ಕರೆಯಲ್ಪಡುತ್ತಾ ಬಂದಾರ. యేసుప్రభువు ఎక్కడున్నాడు? ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತ ಅವರು ಎಲ್ಲಿದ್ದರು? వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు. వివాహ విందులో ఉన్నాడు. థ్యాంక్ యూ. ఎక్కడ ఉన్నాడని బైబిల్ రాస్తున్నారంటే 2-3 తుమ్ములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉండేనో. ఎక్కడ ఏసు ఎక్కడ ఉంటే అక్కడ అవి ఎక్కడ ఉన్నాయి? ఏసున్న దగ్గరే ఉన్నాయి. ఈ 6 రాతి బాణాలు ఎవరు? 6 దేన్ని జ్ఞాపకం చేస్తుంది? మనిషిని జ్ఞాపకం చేస్తుంది. మానవ సంఖ్య. రాతి బాణలు. ఓకే, సారీ, నేను మర్చిపోయా. ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತರವರು ನಾವು ನೋಡಿದ್ರೆ ಆ 6 ಮಡಿಕೆಗಳ ಹತ್ರ ಇರುತ್ತಾ ಬಂದ್ರು. 6 ಸಂಖ್ಯೆ ಮನುಷ್ಯರನ್ನ ಸೂಚಿಸುತ್ತದೆ. ಅದರಿಂದ ಮನುಷ್ಯನೆಲ್ಲದನ್ನು ದೇವರು ಅಲ್ಲೇ ಇರುತ್ತಾನೆ. ఈ 2-3 తుమ్ములు పడుతున్నాయి. 4-5 పట్టొచ్చుగా. 7, 3 ಆ ರೀತಿಯಿಂದ ಅವರು ಹಾಕುತ್ತಿದ್ರೆ 4-5 ಹಾಕಬಹುದಲ್ವಾ? లేదా 6-7 పట్టొచ్చుగా. 6-7 ಆ ರೀತಿಯಿಂದ ಅವರು 1-2 పట్టొచ్చుగా. 7-8 ಆ ರೀತಿಯಿಂದ ಹಾಕಬಹುದಲ್ವಾ? అంత కరెక్ట్ గా ఎట్లా తెచ్చారు? అంత ఆ ರೀತಿಯಿಂದ సరిಯಾಗಿ ಅವರು ಯಾವ ರೀತಿಯಿಂದ మత్తయి సువార్త 18-20కి నిలువెత్తటి నిర్వచనం కాదా? మత్తయి సువార్త 18-20కి ఇది నిర్వచనం అల్వా? 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉంటారు? where 2 or 3 gather in my name, there am I in their midst. 2-3 ನನ್ನ ಹೆಸರಿನಲ್ಲಿ ಎಲ್ಲಿ ಕೂಡಿ ಬರುತ್ತಾರೋ ಅಲ್ಲಿ ಅವರ ನಡುವೆ ನಾನು ಇದ್ದೇನೆ. యేసు ప్రభువు వారు ఆ రాతి బాణల దగ్గర ఉన్నాడు. ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತರವರು ಆ ಕಲ್ಲಿನ ಮಡಿಕೆ ಹತ್ರ ಅವರು ಇರುತ್ತಾ ಬಂದರು. యేసు ప్రభు ఉంటే ఊరికే ఉంటాడు ఆ దిష్టి బొమ్మ మాదిరి. ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತರವರು ಇದ್ರೆ ಅದು ಸುಮ್ಮನೆ ಒಂದು ಬೊಂಬೆ ಆಗಿರ್ತಾರ. మామూలు మీరు చూస్తుంటారు కదా, కర్ణాటకలో ఎక్కడ చూసినా అవే కనిపిస్తుంటాయి. ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಎಲ್ಲಿ ನೋಡಿದ್ರೆ ಅವೇ ಇವೆ. ఆయన దిష్టి బొమ్మ మాదిరి ఉండడు. ಅದನ್ನು ಒಂದು ಸುಮ್ಮನೆ ಒಂದು ಬೊಂಬೆ ಆಗಿರೋದಿಲ್ಲ. He is not a passive person but is a active person. ಆತನು ಸುಮ್ಮನೆ ಇರುವಂತ ವ್ಯಕ್ತಿ ಅಲ್ಲ, ಆತನು ಕಾರ್ಯ ನಡೆಸುವಂತ ವ್ಯಕ್ತಿ ಆಗಿದ್ದಾನೆ. ఆయన క్రియ చేసేవాడు. ಆತನು ಕ್ರಿಯೆಯನ್ನು ಮಾಡುವಂತ ವ್ಯಕ್ತಿ. ఏం క్రియ చేస్తాడు? ಆತನು ಯಾವ ಕ್ರಿಯೆ ಮಾಡುತ್ತಾನೆ? ఖాళీ వాటిని నింపుతాడు. ಖಾಲಿ ಆಗಿರುವುದನ್ನ ತುಂಬಿಸುತ್ತಾನೆ. అంచుల దాకా నింపుతాడు. ಅದು ಕೋಣದವರೆಗೂ ತುಂಬಿಸುತ್ತಾನೆ. దానికి రంగు రుచి వాసన ఇస్తాడు. ಅದಕ್ಕೆ ಒಂದು ಬಣ್ಣ ಒಂದು ರುಚಿ ಕೊಡುತ್ತಾನೆ. అది ఇతరులకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ಬೇರೆಯವರಿಗೆ ಅದು ಆಶೀರ್ವಾದಕರವಾಗಿ ಬದಲಾವಣೆ ಮಾಡುತ್ತಾನೆ. వీటన్నిటి ద్వారా ఇంటికి వివాహానికి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూడా సంతోషం కలగజేస్తాడు. ಇವೆಲ್ಲವುಗಳಿಂದ ಆ ಮನೆಯವರಿಗೆ ಮದುವೆ ಆಗುವಂತ ಅವರಿಗೂ ಸಹ ಎಲ್ಲರಿಗೂ ಸಂತೋಷ ಕೊಡ್ತಾನೆ. చివరిలో దేవునికి మహిమ వచ్చేటట్లు చేస్తాడు. ಕೊನೆಯದಾಗಿ ದೇವರಿಗೆ ಮಹಿಮೆ ಉಂಟಾಗುವಂತೆ ಮಾಡುತ್ತಾನೆ. So the ultimate presence of the Jesus Christ is to bring forth glory in and through us. ಆದ್ದರಿಂದ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತರವರು ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿರುವಂತ ಕಾರಣವು ನಿನ್ನಿಂದ ನನ್ನಿಂದ ಕರ್ತನಿಗೆ ದೇವರಿಗೆ ಮಹಿಮೆ ಉಂಟಾಗುವುದಕ್ಕೆ. కనుక మత్తయి సువార్త 18-20 ప్రకారము ఎక్కడ 2-3 is a divine testimony or a divine number. ಮತ್ತೆ ಸುವಾರ್ತೆ 18-20 ನೋಡೋದ್ರ ಪ್ರಕಾರ ಯಾಕಂದ್ರೆ 2-3 ಅದು ಒಂದು ದೈವಿಕವಾದ ಸಾಕ್ಷಿಯಾಗಿದೆ. Chapter 18 verse 20. 7ನೇದಾಗಿ 18ನೇ ಮತ್ತయి ಸುವಾರ್ತೆ 20ನೇ ವಚನ. మత్తయి 18-20. మత్తయి 18-20. రెండవ సంగతి, నా నామమున, ఇన్ మై నేమ్, ನನ್ನ ಹೆಸರಿನಲ್ಲಿ,
డివైన్ అథారిటీ. ಇದು ದೈವಿಕವಾದಂತ ಅಧಿಕಾರ. మీ నామమున వచ్చేది కాదు. ನಮ್ಮ ಹೆಸರಲ್ಲಿ ನಿನ್ನ ಹೆಸರಲ್ಲಿ ಬರುವಂತದ್ದಲ್ಲ. చాలా నేముల్లో వస్తుంటారు. పీపుల్ గ్యాదర్ టుగెదర్ ఆర్ బేస్డ్ అపాన్ సో మెనీ నేమ్స్. ಅನೇಕ ಹೆಸರುಗಳು ಇಟ್ಟುಕೊಂಡು ಆಯಾ ರೀತಿಯಿಂದ ಅವರು ಸಮಾಜಕ್ಕೆ ಸೇರಿ ಬರ್ತಾರೆ. ಏನೇನ್ ಹೆಸರುಗಳು ಇಟ್ಕೊಂಡು ಬರ್ತಾರ ಅವರು? ಏನೇನ್ ಹೆಸರುಗಳನ್ನ ಇಟ್ಕೊಂಡು ಬರ್ತಾರೆ? నువ్వు తెలుగులో చెప్పు. వాళ్ళ కులము కన్నడ పురుషుల సమాజం. there are lot of congregations that come based upon the gender, age, language, caste, creed, community and on and on. ಆಯಾ ಭಾಷೆಗಳು, ಇಲ್ಲಾಂದ್ರೆ ಸ್ತ್ರೀ, ಇಲ್ಲಾಂದ್ರೆ ಪುರುಷರು, ಯೌವನಸ್ಥರು, ಈ ರೀತಿಯಿಂದ ಆಯಾ ಒಂದು ಕ್ಯಾಸ್ಟ್ ಎಂಬುದಾಗಿ, ಲ್ಯಾಂಗ್ವೇಜ್ ಎಂಬುದಾಗಿ, ಈ ರೀತಿಯಿಂದ ಅನೇಕ ಹೆಸರುಗಳನ್ನಿಟ್ಟು ಅನೇಕ ಕಮ್ಯುನಿಟಿಗಳು ಅವರೆಲ್ಲರೂ ಸೇರಿ ಬರುತ್ತಾರೆ. అయితే యేసు ప్రభువు ఏమంటాడు? ఇన్ మై నేమ్, ఇఫ్ దే గ్యాదర్ ఇన్ మై నేమ్, డివైన్ అథారిటీ, ద గ్యాదరింగ్ షుడ్ బి ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. ಆದ್ರಿಂದ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತರು ಹೇಳೋದಂದ್ರೆ ನನ್ನ ಹೆಸರಿನಲ್ಲಿ, ಅಂದ್ರೆ ಅದು ದೈವಿಕವಾದಂತ ಅಧಿಕಾರವನ್ನು ತೋರಿಸುತ್ತಾ ಇದೆ. ಆ ನಾಮములో శక్తి ఉంది. ಆ ಹೆಸರಿನಲ್ಲಿ ಶಕ್ತಿ ಇದೆ. ಆ ನಾಮం అన్ని నామముల కంటే ಹೆಚ್ಚైనది. ಆ ಹೆಸರು ಎಲ್ಲಾ ನಾಮಕ್ಕಿಂತಲೂ ಪ್ರತಿಯೊಂದು ಮೊಣಗಾಲು ಆತನ ಮೇಲೆ ಮೊಣಗಾಲು ಬರಬೇಕು. Every tongue shall confess that name. ಪ್ರತಿಯೊಂದು ನಾಲಿಗೆ ಆ ನಾಮವನ್ನು ಉಚ್ಚರಿಸಬೇಕು. That name is exalted above all names. ಆ ನಾಮವು ಎಲ್ಲಾ ನಾಮಗಳಿಂದ ಹೆಚ್ಚಾಗಿದೆ. అందుకే అపోస్తల కార్యాలను చూస్తాం. శిష్యులను పిలిపించి, అపోస్తలను పిలిపించి నామం మీరు బోధింపకూడదని హెచ్చరించినారు. ಅಪೋಸ್ತಲರ ಕೃತ್ಯಗಳಲ್ಲಿ ನಾವು ನೋಡುತ್ತೇವೆ, ಅಪೋಸ್ತಲರನ್ನ ಶಿಷ್ಯರನ್ನ ಕರೆದು ನೀವು ಈ ಹೆಸರಿನಲ್ಲಿ ಬೋಧಿಸಬಾರದೆಂಬುದಾಗಿ ಹೇಳುತ್ತಾ ಬಂದರು. బైబిల్ ఏం రాయబడిందంటే వారు మరి ఎక్కువగా నామమును గురించి ప్రకటించరి. ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ ಏನು ಹೇಳಲ್ಪಡುತ್ತದೆ ಅಂದ್ರೆ ಅವರು ಇನ್ನೂ ಹೆಚ್ಚಾಗಿ ಅವರು ಪ್ರಕಟಿಸುತ್ತಾ ಬಂದರು. అందుకే 3వ అధ్యాయం నుండి ఆ నామం ఇంకా అధికంగా హెచ్చించబడింది అపోస్తల కార్యాల్లో. ಅದರಿಂದಲೇ ಅಪೊಸ್ತಲರ ಕೃತ್ಯಗಳು 3ನೇ ಅಧ್ಯಾಯದಿಂದ ನಾವು ನೋಡೋದಾದ್ರೆ ಆ ನಾಮವು ಇನ್ನೂ ಹೆಚ್ಚಾಗಿ ಅದು ಪ್ರಕಟಿಸಲ್ಪಡುತ್ತದೆ. Do we know the authority of this name? ಈ ಹೆಸರಿಗೆ ಇರುವಂತ ಅಧಿಕಾರವನ್ನು no other name has such a divine authority than the name of Jesus Christ. ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತರವರಿಗೆ ಇದ್ದಂತ ಅಧಿಕಾರವೇ ಲೋಕದಲ್ಲಿ ಯಾವ ಹೆಸರಿಗೂ ಇಲ್ಲ. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయంలో మనం చూస్తాం. శృంగారం అనే దేవాలయం దగ్గర పుట్టిన మొదలుకొని కుంటివాడైన భిక్షగాడు కనిపిస్తున్నాడు. ಇಲ್ಲಿ ನಾವು ಅಪೊಸ್ತಲರ ಕೃತ್ಯಗಳು 3ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ನಾವು ನೋಡುತ್ತೇವೆ, ಒಂದು ಪ್ರಾರ್ಥನೆಗೆ ದೇವಾಲಯಕ್ಕೆ ಹೋಗುತ್ತಿರುವಾಗ ಅಲ್ಲಿ ಒಂದು ದೇವಾಲಯದ ಹತ್ರ ಒಂದು ಭಿಕ್ಷಕನ ಕೂತಿರೋದನ್ನ ನಾವು ನೋಡುತ್ತೇವೆ. ఇప్పుడు కొన్ని ప్రశ్నలు అడిగితే జవాబు చెప్తారా? ಒಂದು ಕೆಲವು ಪ್ರಶ್ನೆಗಳನ್ನ ಹೇಳುತ್ತೆ, ಅನ್ನೋದಕ್ಕೆ ಉತ್ತರ ಕೊಡ್ತೀರಾ? మీరు జవాబులు చెప్పకపోవడం ఏంటి? అంత సాఫ్ట్వేర్. బైబిల్లో ముఖ్యంగా కొత్త నిబంధనలో పుట్టిన మొదలుకొని ఎంత మంది రోగగ్రస్తులుగా కనిపిస్తున్నారు, లేదా ఇలాంటి బాధతో ఉన్నారు, లేదా డిసేబిలిటీ, మామూలుగా మన భాషలో చెప్పాలంటే దివ్యాంగులు. ಬೈಬಲ್ ನಲ್ಲಿ ನಾವು ನೋಡಿದಾದ್ರೆ ಹುಟ್ಟಿದ ವಯಸ್ಸಿನಿಂದ, ಹುಟ್ಟಿದಾಗ್ಲಿಂದ ಯಾರ್ಯಾರು ಬಲಹೀನತೆಗಳಿಲ್ಲ ಅಂದ್ರೆ ಅವರು ಅಂಗವಿಕಲಾಗಿ, ಇಲ್ಲಾಂದ್ರೆ ಯಾವ ಬಲಹೀನತೆಗಳನ್ನು ಹೊಂದಿದ್ದಾರೆ. ఎంతమంది? 5 మంది, 10 మంది, 20 మంది, 30 మంది, 40 మంది? హౌ మెనీ? ಎಷ್ಟು ಜನರ ಆ ರೀತಿಯಿಂದ ಇದ್ದಾರೆ? ఏదో ఒక నంబర్ చెప్పండి. 1 నుండి 20 దాకా, 30 దాకా మీకు తెలిసిన ఒక్కళ్ళొక్కటి చెప్పినా కూడా గెస్ ఈస్ ఆల్వేస్ రైట్. ಒಬ್ಬೊಬ್ರು ಒಂದೊಂದು ಸಂಖ್ಯೆ ಹೇಳಿದ್ರು ಅದು ಸರಿಯಾದ ಉತ್ತರ ಬರ್ತದೆ. No guess. 10 incorrect. 10 incorrect again. 11 incorrect again. 6 incorrect again. You are coming down. Thank you. 4 incorrect again. 2 incorrect again. 3 is the right number. John chapter 9, we see a blind person who was born blind. ಯೋಹಾನ ಬರೆದ ಸುವಾರ್ತೆ 9ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ನಾವು ನೋಡುತ್ತೇವೆ, ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ಆತನು ಹುಟ್ಟುದಾಗ್ಲಿಂದ ಕುರುಡನಾಗುತ್ತಾ ಬಂದನ. And in Acts of the Apostles we see this person born lame. ಇಲ್ಲಿ ಅಪೊಸ್ತಲರ ಕೃತ್ಯಗಳಲ್ಲಿ ನಾವು ನೋಡುತ್ತೇವೆ అపోస్తలుల 14వ అధ్యాయంలో పుట్టిన మొదలుకొని ఊచకాలు చేయగలవాడు. ಅಪೊಸ್ತಲರ ಕೃತ್ಯಗಳು 14ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ನಾವು ನೋಡುತ್ತೇವೆ, ಹುಟ್ಟದಾಗ್ಲಿಂದ ಆತನು. 3వ అధ్యాయంలో పుట్టిన మొదలుకొని అప్పటిదాకంటే అప్పటికి ఆయన వయసు 47. 3ನೇ ವಯಸ್ಸಲ್ಲಿ ಆತನ ವಯಸ್సు 40.
40 వయసాగి ಅವನಿಗೆ ಇರುತ್ತಾ ಬಂತು. ఆయన వయసు 40 ఏళ్ళు. ఆతనికి వయసు 40 ವರ್ಷ. ఆయన దాదాపు 4 రోజు మోసుకొని వస్తున్నారు ఆ దేవాలయం దగ్గరికి. ಎಲ್ಲರೂ ಸುಮ್ಮನೆ దేవాలయదరికి ಅವರು ಬರ್ತಾ ఇద్దరు. నేను అనుకుంటా ఈయన వసూలు చేసిన దాంట్లో వాళ్ళకి కూడా షేర్ ఉంటది. అంటే మాఫియా మీకు తెలుసు కదా ఎక్కడైనా. ನಾನು ಅನ್ಕೊಳ್ತೀನಿ ಅವರು ಅಷ್ಟೊಂದು ಅದನ್ನ ಲಕ್ಷಿಸುತ್ತಾ ಬರ್ಲಿಲ್ಲ. అది మధ్యాహ్నం 3 గంటల ప్రాంతం. ಮಧ್ಯಾಹ್ನ 3 ಗಂಟೆ ప్రార్థన జరగను అనుకుని వాడు దేవాలయానికి వెళ్తున్నారు. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವಾಗ ಅವರು ಆ ದೇವಾಲಯಗಳಿಗೆ భోజనం చేయడానికి కాదు. దే ఆర్ నాట్ ఇన్వైటెడ్ as special speakers to address the huge gathering, but they are going over there to join the prayer. ಅವರು ಬೋಧಿಸೋದಕ್ಕೆ ಅಲ್ಲಿ ಹೋಗುತ್ತಿಲ್ಲ, ಆದ್ರೆ ಆ ಒಂದು ಮಧ್ಯಾಹ್ನ ಸಮಯದಲ್ಲಿ ಅವರು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋದಕ್ಕೆ ಅವರು ಹೋಗುತ್ತಾ ಇದ್ದಾರೆ. ఇప్పుడు పుట్టిన మొదలుకొని ఈ కుంటివాడు అక్కడ పడి ఉన్నాడు. వారి దగ్గర ఏమైనా దొరుకుతుందేమో వాడని కూడా అడిగాడు. అంటే వాళ్ళకి మంది మార్బల్యం బాక్సర్స్ గిక్సర్స్ వెనక ముందు లేరు. దారి వదలు అని మాకన్నా ఉన్నారు కానీ ఆయనకు కనిపించట్లేదు వాళ్ళకి. ಇಲ್ಲಿ ಅಲ್ಲಿರುವಂತ ಹುಟ್ಟು ಕುಂಟನು ಅವರಿಂದ ಏನಾದ್ರೂ ಸಿಗುತ್ತೇನೆ ಎಂಬ ಒಂದು ಆಸೆಯಿಂದ ಆತನ ಇರುತ್ತಾ ಬಂದನು. అంటే సామాన్యమైన మనుషులు పోయినట్లు పోతున్నారు. సామాన్యవాదంత మనుషులు ಹೋದ ಹಾಗೆ ಅವರು ಹೋಗುತ್ತಿದ್ದಾರೆ. విఐపిస్ ఎంఐపిస్ ఫాదర్ పోతే ముందు ఎస్కాట్ ఉంటది కదా, బాక్సర్స్ ఉంటారు కదా దారివదలో అని. ಒಂದು ಪ್ರಾಮುಖ್ಯವಾದಂತ ವ್ಯಕ್ತಿಗಳು ಹೋಗುತ್ತಿದ್ರೆ ಅವರಿಗೆ ಮುಂದೆ ಹಿಂದೆ ಅವರು ರಕ್ಷಣೆ ಕೊಡ್ತಾ. అప్పుడు విఐపిలు అయితే వాళ్ళని భిక్ష అడిగే అవకాశం ఉండదు. ವಿಐಪಿ ಆದ್ರೆ ಅವರನ್ನ ಭಿಕ್ಷೆ ಕೇಳುವುದಕ್ಕೆ ಅವಕಾಶ ಸಿಗಲ್ಲ. ದೇ ಆರ್ ಜಸ್ಟ್ ಗೋಯಿಂಗ್ ಟು ದ ಹೌಸ್ ಆಫ್ ದ ಲಾರ್ಡ್ ಲೈಕ್ ಎ ಕಾಮನ್ ಮ್ಯಾನ್. ಅವರು ಸಾಮಾನ್ಯವಾದಂತ ಪ್ರಜೆಗಳಾಗಿ ದೇವಾಲಯದೊಳಗೆ ಹೋಗುತ್ತಿದ್ದಾರೆ. సామాన్యులు అనుకుని వాళ్ళని కూడా భిక్ష అడిగినాడు. ಸಾಮಾನ್ಯವಾಗಿದ್ದಂತ ಅವರನ್ನು ಸಹ ಭಿಕ್ಷೆ ಕೇಳುತ್ತಾ ಬಂದಾನ. అప్పుడు పేతురు ఏం చెప్పాడు? ಆಗ ಪೇತ್ರನು ಏನು ಹೇಳುತ್ತಾ ಬಂದ? ಸಿಲ್ವರ್ ಅಂಡ್ ಗೋಲ್ಡ್ ವಿ ಹಾವ್ ನಾನ್. ನಮ್ಮ ಹತ್ರ ಬಿಳಿ ಬಂಗಾರವು ನಮ್ಮ ಹತ್ರ ಇಲ್ಲ. But we have the name of Christ. ಆದ್ರೆ ನಜರೇತಿನ ಯೇಸು ಕ್ರಿಸ್ತರ ಹೆಸರು ನಮ್ಮ ಬಳಿಯಲ್ಲಿದೆ. ఇప్పుడు మీరు కరెక్ట్ జవాబు చెప్పండి. నేను ఒక ప్రశ్న అడుగుతా, ನೀವು ಸರಿಯಾಗಿ ಹೇಳ್ರಿ, ನಾ ಒಂದು ಪ್ರಶ್ನೆ ಕೇಳ್ತೀನಿ. ఇప్పుడు పేతురు చెప్పిన జవాబు మనం చెప్పగలమా? వెండి బంగారములు మా యొద్ద లేవు. ಈಗ ಪೇತ್ರನು ಕೊಟ್ಟಂತ ಉತ್ತರ ಬೆಳ್ಳಿ ಬಂಗಾರ ನನ್ನ ಬಳಿಯಲ್ಲಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ ನಾವು ಹೇಳಬಲ್ಲವಾ? ಯಾರನ್ನ ಇದ್ದಾರಾ ಅಲ್ಲಿ? ఎవరన్నా ఉన్నారా? వాళ్ళకి ఏది అవసరం లేదో అది లేదు, ఏది అవసరం ఉందో అది ఉంది. ಅವ್ರಿಗೆ ಏನ್ ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲವೋ ಅದು ಇಲ್ಲ, ಏನ್ ಅವಶ್ಯಕತೆ ಇದೆಯೋ ಅದು ಅವರ ಹತ್ರ ಇದೆ. మనకి ఏది అవసరమో అది ఉండదు, ఏది అనవసరమో అది ఉంటుంది. ನಮ್ಮ ಬಳಿಯಲ್ಲಿ ಏನ್ ಅವಶ್ಯಕತೆ ಇರಬೇಕು ಅದು ಇರೋದಿಲ್ಲ, ಏನು ಬೇಡ ಇರಬಾರ್ದು ಅದು ನಮ್ಮ ಹತ್ರ ಇರುತ್ತದೆ. వెండి బంగారాలు చెప్పారు, ಬೆಳ್ಳಿ ಬಂಗಾರದಿಂದ ನಮಗೆ ಏನ್ ಕೆಲಸ? అయితే అదే ఉన్నాయి మనకి, ಅವೇ ನಮ್ಮ ಹತ್ರ ಇವೆ. బట్ వాళ్ళకేముంది? ಆದ್ರೆ ಅವರಿಗೆ ಏನಿತ್ತು? we have no gold and silver. ನಮ್ಮ ಬಳಿಯಲ್ಲಿ ಬೆಳ್ಳಿ ಬಂಗಾರವಿಲ್ಲ. but we have the divine authority. ಆದ್ರೆ ನಮ್ಮ ಬಳಿಯಲ್ಲಿ ದೈವಿಕವಾದ in the name of Jesus of Nazareth, arise. ನಜರೇತಿನ ಯೇಸು ಕ್ರಿಸ್ತರ ಹೆಸರಿನಲ್ಲಿ ಎದ್ದು ನಡೆದಾಡು. బంగారం లేపలేదు, బంగారు ಅದು వెండి లేపలేదు, ಬೆಳ್ಳಿ ಅದು ఎప్పిసోదిಲ್ಲ. బంగారం ఉన్నా వెండి ఉన్నా డబ్బులున్నా ఏదైనా ఉన్నా ఆయనకు ఒక్క పూట భోజనానికి సరిపోయాన్ని తీయగలడు, కానీ జీవితాంత బతుకు మార్చేది ఒక్కటి. గోల్డ్ కెనాట్ చేంజ్ ఎ మ్యాన్స్ లైఫ్, సిల్వర్ కెనాట్ చేంజ్ ఎ మ్యాన్స్ లైఫ్, మనీ కెనాట్ చేంజ్ ఎ మ్యాన్స్ లైఫ్, బట్ నేమ్ ఆఫ్ క్రైస్ట్ చేంజెస్ మ్యాన్ కంప్లీట్లీ. ಬೆಳ್ಳಿ ಬಂಗಾರ ಹಣವುದು ಮನುಷ್ಯನ ಜೀವನವನ್ನು ಬದಲಾಯಿಸುವುದಿಲ್ಲ, ಆದ್ರೆ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತರವರ ಹೆಸರು ಅದು ಶಕ್ತಿಯುಳ್ಳ ಹೆಸರು, ಅದ್ರ ಮಾತ್ರವೇ ಒಂದು ಮನುಷ್ಯನ ಜೀವನವನ್ನು ಸಂಪೂರ್ಣವಾಗಿ ಬದಲಾವಣೆ ಮಾಡುತ್ತದೆ. And earlier he was outside the temple of God. ಮುಂದೆ ಆತನು ಆ ದೇವಾಲಯದ ಹೊರಗಡೆ ಇರುತ್ತಾ ಬಂದನು. తర్వాత బాగైన తర్వాత he was inside the temple of God. ಆತನು ಸ್ವಸ್ಥತೆಯನ್ನು ಹೊಂದಿದಾದ ಮೇಲೆ ಆತನು ಸಭೆಯೊಳಗಡೆ ಆತನು ದೇವಾಲಯದ ಒಳಗಡೆ ಇರುತ್ತಾ ಬಂದನು. So who will be outside the temple of God? ದೇವಾಲಯದ ಹೊರಗಡೆ ಯಾರು ಇರುತ್ತಾರೆ? దేవాలయంకి వెలుపట ఎవరు ఉంటారు? ದೇವಾಲಯದ ಹೊರಗಡೆ ಯಾರು ಇರುತ್ತಾರೆ? దేవాలయం లోపల ఎవరు ఉంటారు? ಯಾರು ಇರ್ತಾರೆ? ಯಾರು? ఎవరు? సొల్లంగా ಹೇಳಿರಿ. దేవాలయానికి వెలుపట యేసు నామము తెలియని వాళ్ళు ఉంటారు. ದೇವಾಲಯದ ಹೊರಗಡೆ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತರ ನಾಮವು ತಿಳಿಯದೇ ಇರುವವರು యేసు నామము తెలిసిన తర్వాత బయట ఉండలేడు. ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತರವರ ನಾಮವು ತಿಳಿದಂತವರು ಹೊರಗೆ ಇರೋದಕ್ಕೆ ಆಗುದಿಲ್ಲ. బైబిల్లో రాయబడిన వాడు గంతులేయచ్చు. ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ entering into the tabernacle, into the temple of this God, leaping, jumping. ಆತನು ಕೊಂಡಾಡುತ್ತಾ ದೇವಾಲಯದಲ್ಲಿ ಅದನ್ನು ಎಗುರುತ್ತಾ ಆತನು ದೇವಾಲಯದಲ್ಲಿ ಹೋಗುತ್ತಾ ಬಂದನು. అంటే వాళ్ళ స్టేటస్ కూడా మర్చిపోతారు, ಅವರ నిలువుదను సహా మర్ತು, వాళ్ళ యొక్క స్థాయి కూడా మర్చిపోతారు. ಅವ್ರಿಗೆ ಇದ್ದಂತ ಸ್ಥಾಯಿ ಸಹ ಆತನು మర్ತು ಹೋಗುತ್ತಾನೆ. ఇప్పుడు బయట బండి పార్క్ చేసి 40 ఏళ్ల వ్యక్తి గంతలేస్తే లోపలికి వచ్చినాడు అనుకోండి, మీరంతా సెల్ఫీ ఫోటో తీసుకుంటారు కదా. ಒಂದು ವೇಳೆ ಒಬ್ಬ ಮನುಷ್ಯನು 40 ವಯಸ್ಸಿದ್ದಂತವನು ಆತನು
ಗಾಡಿ ಪಾರ್ಕ್ ಮಾಡಿ ಎಗರ್ಕೊಂಡು ಬಂದ್ರೆ ನೀವೆಲ್ಲರೂ ಹೋಗಿ ಅವ್ರ ಹತ್ರ ಫೋಟೋ ತಗೊಳ್ತಾರಲ್ವಾ? ఎందుకు గంతులేస్తున్నాడు? ಯಾಕೆ ಇವರು ಈ ರೀತಿಯಿಂದ ఏం జరిగింది? ಏನ್ ನಡೆಯಿತು? ఏమైంది? ಏನಾಯ್ತು? ఏమైంది? ಏನಾಯ್ತು? That very jumping itself creates a question in their mind. ಆತನು ಎಗರುತ್ತಾ ಇದ್ದಾಗಲೇ ಮನುಷ್ಯರಿಗೆ ಪ್ರಶ್ನೆ ಬರುತ್ತದೆ. That is the joy the name of Jesus brings into the hearts of the people. ಅಂತ ಒಂದು ಸಂತೋಷವು ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತರವರ ಹೆಸರು ಮನುಷ್ಯರ ಜೀವನದಲ್ಲಿ And they will never be outside the court of God. ಆಗ ದೇವಾಲಯದಲ್ಲಿ ಹೊರಗಡೆ ಇರುವುದಕ್ಕೆ ಆಗುದಿಲ್ಲ. They will be always inside the house of the Lord. ಅವರು ಪ್ರತಿನಿತ್ಯವೂ ದೇವಾಲಯದ ಒಳಗಡೆ ಇರುತ್ತಾರೆ. That is the power in the divine name called Jesus Christ. ಆ ದೈವಿಕವಾದಂತಹ ಹೆಸರಿನಲ್ಲಿರುವಂತಹ ಶಕ್ತಿ, ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಹೆಸರಿನಲ್ಲಿರುವಂತಹ ಶಕ್ತಿ ಅದು. ఈ నామాన్ని మనం ఎరుగుదమా? ಈ ಹೆಸರನ್ನು ನಾವು ಅರಿತಿದೀವಾ? ఈ నామం అన్ని నామముల కంటే శ్రేష్టమైనది. ಈ ಹೆಸರು ಎಲ್ಲಾ ನಾಮಕ್ಕಿಂತಲೂ శ్రేష్టವಾದಂತ నామ. అందుకే యేసు ప్రభు వారు కొండ మీద ప్రసంగంలో పరలోక ప్రార్థన లేదా ప్రార్థన శిష్యులకు నేర్పించేటప్పుడు ఈ పదం వాడాడు. ಆದ್ರೆ ಅಂದಲೇ Hallowed be thy name. ನಿಮ್ಮ ನಾಮೇ ಮಹಿಮೆ ಉಂಟಾಗಲಿ. నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. ನಿಮ್ಮ ನಾಮವು ಪರಿಶುದ್ಧಪಡಿಸಲಿ. Everything is obtained in the name of Jesus Christ. ಪ್ರತಿಯೊಂದು ಸಹ ನಾವು ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಹೆಸರಿನಲ್ಲಿ ನಾವು ಪಡೆಯಬಹುದು. Jesus said, I will build my church upon this rock. ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತರವರು ಹೇಳುತ್ತಾ ಬಂದರು, ಈ ಬಂಡೆಯ ಮೇಲೆ ನನ್ನ ಸಭೆಯನ್ನು ಕಟ್ಟುವೆನು. Matthew chapter 18, 30 verse 20. ಮೂರನೇದಾಗಿ ಮತ್ತೇನು ಬರೆದ ಸುವಾರ್ತೆ 18ನೇ ಅಧ್ಯಾಯ 20ನೇ ವಚನ. ఎక్కడ కూడియుందురో, ಎಲ್ಲಿ ಕೂಡಿ ಬಂದಿರುತ್ತಾರೋ, where they are. ಎಲ್ಲಿ ಕೂಡಿ ಬರುತ್ತಾರೋ. So location is not important. ಅಲ್ಲಿ ಒಂದು ಸ್ಥಳವು Place is not important. ಆ ಸ್ಥಳವು ಪ್ರಾಮುಖ್ಯವಾದದ್ದಲ್ಲ. In the Old Testament people were place centered. That's the reason as to why they used to travel all the way from Dan, Beersheba to Jerusalem. ಹಳೆ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ನಾವು ನೋಡುತ್ತೇವೆ, ಅನೇಕ ಪ್ರಜೆಗಳು ದೇವಾಲಯಕ್ಕೆ ಹೋಗೋದಕ್ಕೆ ದಾನ್ ಬೇರ್ಸ್ಪದಿಂದ ಯೆರೂಸಲೇಮ್ ವರೆಗೂ ಹೋಗುತ್ತಾ ಬಂದರು. But in the New Testament, wherever we gather together in the name of Jesus Christ, there Christ will be present. ಆದ್ರೆ ಹೊಸ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ನಾವು ನೋಡಿದ್ರೆ, ಎಲ್ಲಿ ನಾವು ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಹೆಸರಿನಲ್ಲಿ ಕೂಡಿ ಬರುತ್ತೇವೋ ಆಗ ಕ್ರಿಸ್ತ ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ಇರುತ್ತಾನೆ. We are not place centered, but we are person centered. ನಾವು ಆ ಒಂದು ಸ್ಥಳವನ್ನು ನಾವು ಕೇಂದ್ರ ಮಾಡ್ಕೊಂಡು ಇಲ್ಲ, ನಾವು ప్రజలను కేంద్రీక ಮಾಡ್ಕೊಂಡು ನಾವಿದೀವಿ. అందుకే 1 సమూయేలు 22వ అధ్యాయంలో దావీదు అదుల్లాము గుహలో ఉన్నప్పుడు 400 మంది వచ్చినారు అక్కడికి. ಆದ್ರಿಂದಲೇ ನಾವು ನೋಡುತ್ತೇವೆ, ದಾವೀದನು ಅದುಲ್ಲಾಮ್ ಗುಹೆಯಲ್ಲಿ ಇದ್ದಾಗ 400 ಪ್ರಜೆಗಳು ಅಲ್ಲಿ ಸೇರುತ್ತಾ ಬಂದರು. బ్రదర్ కి అనుమానం వచ్చింది, 400 మంది ఎట్లా వచ్చింటారు మన దగ్గరికి రావట్లేదు, ఏసీ హాల్లో పెట్టినా అని. That passage is one of the most fascinating and favorite passages for Brother Bhaksing. ಆ ಒಂದು ಸಂದರ್ಭವು ಭಕ್ಸಿಂಗ್ ಅಂಕಲ್ ಅವರಿಗೆ ಎಷ್ಟೋ ಇಷ್ಟವಾದಂತಹ ಸಂದರ್ಭವಾಗಿದೆ. 1 Samuel chapter 22 where 400 people flocked around David as David was housed in the cave of Adullam. ಅದುಲ್ಲಾಮ್ ಗುಹೆಯಲ್ಲಿ ಮೊದಲನೇ ಸಮಯದಲ್ಲಿ 22ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ದಾವೀದನ ಗುಹೆಯಲ್ಲಿ ಇದ್ದಾಗ 400 ಪ್ರಜೆಗಳು ಅವರ ಸುತ್ತಲಿನಲ್ಲಿ ಸೇರಿಕೊಂಡು. That is the tall and towering example or foreshadow of the church. ಅದು ಸಭೆಗೆ ಅದು ಎಷ್ಟೋ ಉನ್ನತವಾದಂತಹ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಒಂದೊಂದು ಛಾಯೆ ಆಗಿದೆ. So that looks very ugly outside. ಹೊರಗಡೆಯಿಂದ ನೋಡಿದ್ರೆ ಎಷ್ಟೋ ಅಸಹ್ಯವಾಗಿ ಕಾಣಿಸಬಹುದು. And the cave is always very dangerous as well. ಗುಹೆ ಎಂಬುದು ಅದು ಎಷ್ಟೋ ಪ್ರಮಾದಕರವಾದದ್ದು. You do not have proper ventilation. ಅದಕ್ಕೆ ಸರಿಯಾದಂತ do not have proper light. ಅಲ್ಲಿ ಸರಿಯಾದಂತ ಬೆಳಕಿರುವುದಿಲ್ಲ. do not have proper air. You do not have proper facilities over there. ಅಲ್ಲಿ ಎಂತ ವಸತಿಗಳು ಸಹ ಅಲ್ಲಿ ಇರುವುದಿಲ್ಲ. But it is so strange to know that 400 people gathered there. ಅಲ್ಲಿ 400 ಪ್ರಜೆಗಳು ಸೇರಿ ಬಂದು ಎಷ್ಟು ಆಶ್ಚರ್ಯಕರವಾಗಿದೆ. I think it's double the size of this particular hall. ಈ ಸ್ಥಳಕ್ಕಿಂತ ಇನ್ನು 2 ಹೆಚ್ಚಾಗಿ ನಾನು ಅಂದುಕೊಳ್ಳುತ್ತೇನೆ. And the Bible says David became captain. ದೇವರ ವಾಕ್ಯವು ಹೇಳುತ್ತಿದೆ, ದೇವರು ದಾವೀದನಲ್ಲಿ ಅಧಿಪತಿ ಆಗುತ್ತಾ ಬಂದನು. కొత్త నిబంధనలో దావీదు కుమారుడని యేసు సంఘమునకు అధిపతి శిరస్సు. ಹೊಸ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ದಾವೀದನ ಮಗನಾಗಿರುವಂತಹ ಕ್ರಿಸ್ತನು ಸಭೆಗೆ ಆತನ ಅಧಿಪತಿ ಶಿರಸ್ಸಾಗಿದ್ದಾನೆ. కనుక అది అదుల్లాము గుహ అయినా యేసు ప్రభు అక్కడున్నాడు. ಅದುಲ್ಲಾಮ್ ಗುಹೆ ಆಗ್ಲಿ ಅಲ್ಲಿಯೂ ಸಹ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತರವರಿದ್ದಾರೆ. అది ఏదేను తోటైనా యేసు ప్రభు అక్కడున్నాడు. ಏದೇನು ವನವಾಗಲಿ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತರವರಿದ್ದಾರೆ. నోహ ఓడైనా యేసు ప్రభు అక్కడున్నాడు.
ಯೋಹಾನ ನಾವೇ ಆಗ್ಲಿ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತರಲ್ಲಿ ಇದ್ದಾರೆ. లాజర్ సమాధి అయిన యేసు ప్రభు అక్కడ ఉన్నాడు. ಲಾಜರನ ಸಮಾಧಿ ಆಗ್ಲಿ ಅಲ್ಲಿಯೂ ಸಹ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತರು ಇದ್ದಾರೆ. కొండ అయిన యేసు ప్రభు అక్కడ ఉన్నాడు. ಬೆಟ್ಟವಾಗಲಿ ಅಲ್ಲಿಯೂ ಸಹ ಕರ್ತನಾದ కోనేరైన యేసు ప్రభు అక్కడ ఉన్నాడు. ಒಂದು ಕೋಣೆಯಲ್ಲಾಗ್ಲಿ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತರು Christ is present everywhere. ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತರು ಎಲ್ಲಾ ಕಡೆಯಲ್ಲಿ ಅವರು ಇದ್ದಾರೆ. We are not really interested in the place, we are interested in the person. ನಾವು ಸ್ಥಳದ ವಿಷಯವಾಗಿ ನಾವು ಅದರ ಬಗ್ಗೆ ಚಿಂತೆ ಇಲ್ಲ, ನಮಗೆ ವ್ಯಕ್ತಿಗಳ ಬಗ್ಗೆ ನಮಗೆ ಚಿಂತೆ ಇದೆ. On the other side we need place too. ಇನ್ನೊಂದು ಕಡೆ ನಾವು ನೋಡಿದ್ರೆ ನಮಗೆ ಸ್ಥಳವೂ ಸಹ ಬೇಕಾಗಿದೆ. Because there should be an ambience where we flock together in the name of Jesus Christ to worship him in truth and spirit and exalt him in all our praises. ಯಾಕಂತಂದ್ರೆ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತರವರ ಹೆಸರನ್ನು ನಾವು ಘನಪಡಿಸುವುದಕ್ಕಾಗಿ, ಆತನನ್ನು ಆತ್ಮದಿಂದ ಸತ್ಯದಿಂದ ಆರಾಧಿಸುವುದಕ್ಕಾಗಿ ನಮಗೆ ಒಂದು ಸ್ಥಳವು ಅವಶ್ಯಕವಾಗಿದೆ. So we have to more focused on the person rather than the place. ಆದ್ರಿಂದಲೇ ನಾವು ಹೆಚ್ಚಿನ ನಮ್ಮ ಗಮನಿಕೆ ಪ್ರಜೆಗಳ ಮೇಲೆ ಕೊಡಬೇಕು, ಸ್ಥಳದ ಮೇಲೆ ಅಲ್ಲ. Fourthly, ನಾಲ್ಕನೇದಾಗಿ ಮತ್ತಾಯನು ಬರೆದ ಸುವಾರ್ತೆ 18ನೇ ಅಧ್ಯಾಯ 20ನೇ ವಚನ. Matthew chapter 18 verse 20. ಮತ್ತಾಯನು ಬರೆದ ಸುವಾರ್ತೆ 18ನೇ ಅಧ್ಯಾಯ 20ನೇ ವಚನ. ಅక్కడ ಕೂಡಿಯುಂದರು, ಅಲ್ಲಿ ಸೇರಿರುವರು, ಕೂಡಿಯುಂದರು, gather together, ಬಂದಿರುತ್ತಾರೋ ಎಂಬುದಾಗಿ. This talks about the divine unity. ಇಲ್ಲಿ ದೈವಿಕವಾದಂತ ಐಕ್ಯತೆ ಬಗ್ಗೆ ಹೇಳಲ್ಪಡುತ್ತದೆ. ಕೂಡಿ రావడం చాలా ప్రాముఖ్యం. ಕೂಡಿ ಬರುವುದು ಎಷ್ಟು ಪ್ರಾಮುಖ್ಯವಾಗಿದೆ. సాధారణంగా కూడి రాము, ನಾವು ಸಾಮಾನ್ಯವಾಗಿ ನಾವು ಕೂಡಿ ಬಂದಿಲ್ಲ. దానికి తోడి ఆన్లైన్ ఒకటి వచ్చింది కనుక ಈ ಆನ್ಲೈನ್ ಬಂದಿರೋದ್ರಿಂದ we became so divided people. ನಾವು ವಿಭಜಿಸಿದಂತ ಪ್ರಜೆಗಳಾಗಿ ನಾವು ಹೋಗಿದೀವಿ. ఆన్లైన్ ఇంట్లో కూర్చొని చూసుకోవటానికి కాదు, ఆన్లైన్ ఇరోజు మನೆಯಲ್ಲಿ కూర్చొని ನೋಡೋದಲ್ಲ. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నోళ్ళు, బాగలేనోళ్ళు, పడక మీద ఉన్నోళ్ళు, బయటికి రాలేనోళ్ళు, లేకపోతే సహవాసం లేకుండా ఎక్కడో అడవుల్లోనో, కొండల్లోనో, కోనల్లోనో, గుహల్లోనో ఉన్న వారి కొరకు ఆన్లైన్. కానీ మీరు ఏసీ ఇళ్లలో ఉండి, పరపల మీద ఉండి, సోఫాల్లో ఉండి చూస్తా, కాళ్ళ పైకి పెట్టుకొని, చేతులు అటు ఇటు పెట్టుకొని ఛానల్స్ నొక్కుతా, ఎవరు ఇక్కడ వాక్యం చెప్తారు, అక్కడ ఎవరు చెప్తున్నారు, ఇక్కడ ఎవరు చెప్తున్నారు, అక్కడ ఎవరు చెప్తున్నారు అనే ఛానల్ మార్చేలోగా సమయం అయిపోయింది. ఇప్పుడు మనం బలలో పాలు పొందుతున్నామంటే నువ్వు కూడా అక్కడ చేయెత్తుతున్నావు. ఎట్లా ಆನ್ಲೈನ್ ಇರೋದು ಯಾರಾದ್ರೂ ಅನಾರೋಗ್ಯವಾಗಿ ಹಾಸ್ಪಿಟಲ್ ನಲ್ಲಿದ್ದು ಆಚೆ ಬರದೇ ಇರುವಂತ ಪರಿಸ್ಥಿತಿಗಳಲ್ಲಿ ಎಷ್ಟು ಬಲಹೀನರಾಗಿದ್ದು, ಇಲ್ಲಾಂದ್ರೆ ಎಷ್ಟು ದೂರವಾಗಿ ಅರಣ್ಯ ಪ್ರಾಂತಗಳಲ್ಲಿ ಇರುವಂತ ಅಂತವ್ರಿಗೆ ಮಾತ್ರ ಇದೆ. ನೀನು ಮನೆಯಲ್ಲಿ ಎಸಿ ಹಾಕೊಂಡು ಕೂತ್ಕೊಂಡು ನೀನು ಇಷ್ಟಾನುಸಾರವಾಗಿ ಇದ್ದುಕೊಂಡು ಆ ರೀತಿಯಿಂದ ನೋಡಿ ಕೇಳೋದಕ್ಕೆ ಆನ್ಲೈನ್ ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ. ಆನ್ಲೈನ್ ಈಸ್ ನೋ ಸಬ್ಸ್ಟಿಟ್ಯೂಟ್ ಫಾರ್ ಇನ್ ಪರ್ಸನ್ ಗ್ಯಾದರಿಂಗ್. ನಾವು ಇಲ್ಲಿ ಸಭೆಯಲ್ಲಿ ಕೂಡಿ ಬರೋದಕ್ಕೆ ನಾವು ಆನ್ಲೈನ್ ಅನ್ನ ನಾವು ಒಂದು ಅದಕ್ಕೆ ಬೇರೆ ఆన్లైన్ లో ನೋಡ್ತೀನಿ ಎಂಬುದಾಗಿ అన్ని బాగుండి నేను ఆన్లైన్ లో చూస్తున్నాను అనొద్దు, ఎందుకంటే మళ్ళీ అదే పనిష్మెంట్ వచ్చింది అనుకో, జీవితాంతం కష్టమైతుంది. ನನಗೆ ಎಲ್ಲ ಚೆನ್ನಾಗಿದೆ, ನಾನು ಆನ್ಲೈನ್ ನಲ್ಲೇ ನೋಡ್ತೀನಿ ಎಂಬುದಾಗಿ ನಾವು ಅನ್ಕೊಂಡ್ರೆ ನಮಗೆ ಒಂದು ವೇಳೆ ಶಿಕ್ಷೆ ಬರುತ್ತೆ, ಅದು ಎಷ್ಟು ಭಯಂಕರವಾಗುತ್ತದೆ. ಕనుక when there is a possibility, make it a point to flock around the name of the Lord with all the God's chosen generation, royal priesthood, the glorious inheritance to feel and enjoy the presence of Jesus Christ. ಆದ್ರಿಂದ ನಾವು ಅವಕಾಶ ಸಿಕ್ಕಿದಾಗ ನಾವು ದೇವರ ಪ್ರಜೆಗಳೊಂದಿಗೆ ಆತನ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ನಾವೆಲ್ಲರೂ ಸೇರಿ ಪ್ರಜೆಗಳಾಗಿ ಕೂಡಿ ಬರುವುದಕ್ಕೆ ನಾವು ಪ್ರಯತ್ನಿಸಬೇಕು. It says that gather together.
వెంట భక్తులమై ఉన్నాం. ప్రాణ కొడుకుకి ప్రాణ అందుకనే దేవుడు క్యాన్సర్ అయిపోతున్నారు. మసాలా ప్రజలకి దానికి మసాలా పూసి దాన్ని అంతా చికెన్ 62 చేసి 65 అది 65 చేసి దాన్ని ఒకసారి బిల్డ్ చేసి బార్బిక్యూ మాదిరి సర్వ్ చేస్తుంటే ప్రజలు అవమానించుకుంటుంట నిజమా ఆ రోజు ఎట్లన్నా ఆర్కిటన్నా ఆ సైనికన్నా ఓరిటన్నా బిడిటన్నా ಓಕೆ ಗಾಡಿಯಲ್ಲಿ ಮನೆಗೆ ಆ ಗಾಡಿಯಲ್ಲಿ ಅವ್ರ ಜೊತೆ ಒಟ್ಟಿಗೆ ಹೋಗೋಣ ಫೋನೇನು సారీ ఒకరు అనుకుంటున్నా సరే మాట్లాడుతున్నారు కలుసుకున్నారు అంటే వెంటనే మనం నెగిటివ్ ఐడియా వస్తుంది. ಓಕೆ అందుకే కొంతమంది దెబ్బతిన్నారు
chapter 11 verse 6. ಕೊರಿಂಥದವರಿಗೆ ಬರೆದ ಮೊದಲ ಪತ್ರಿಕೆ 11ನೇ ಅಧ್ಯಾಯ 15ನೇ ವಚನ.
Recording in progress. ఎన్ని ప్రయత్నం ఎన్నో అక్కడ రావాలని వచ్చి కూర్చొని తయారైంది అది రావాలని చెప్తారు రికార్డ్ చేయించిన తర్వాత కార్యక్రమం కదా వర్షం అమ్మాయి అలాగే చెప్పించాం మనం అలాగే చెప్తాం కానీ ఎవరు కాలేదు యాకోబు అలాగే యూట్యూబ్ అలాగే How come Joseph came also very just ఆయన వేరే సహోదరుల కంటే గొప్పవాడని తన తాను అనుకోలేదు వేరే సహోదరు మిగతా గురించి మేము వాళ్ళంటే 12 పాటలు ఆగి ఉంటారు నేను ఎలాగా అని
ಅక్కడ ಬರೋದಿಲ್ಲ, ನೀವು ಹೋಗಿ ಅಲ್ಲಿ ಕೇಳ್ಕೊಂಡು ಎಲ್ಲ ನಾವು ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಕೂತ್ಕೊಂಡು ಪಡೆಯುವಂತ ಆತ್ಮಕ್ಕೆ ಆ ನೋಟವನ್ನು ನಾವು ಅದಕ್ಕೆ ಒಂದು ಬೆಲೆಯಾಗಿ ಅದನ್ನು ಎಣಿಸಬಾರದು. ಈಗ ಮುಪ್ಪಿನ ಕಾಲದಲ್ಲಿ ಬಂದು ನಮ್ಮ ಆಶೀರ್ವದಿಸ್ತಾರೆ. ಯಾರು ಆಶೀರ್ವಾದ ಕೊಡ್ತಾರೆ. ನೀವು ಈಗ ಕೂಡ ಹಾಗೆ ಆಗುವುದಲ್ಲ, ದೇವರೇ ಆಗುವುದನ್ನು ಅಂಗೀಕರಿಸ್ತಾರೆ. ಕೂಡ ಯಾಕೋಬನ ಬಿಡಾರದಲ್ಲಿ ಯಾವ ಎಲ್ಲರಿಗೆ ಆದ್ರೆ ದೇವರು ಆಲೋಚಿಸಿಲ್ಲ. ದೇವರು ಏನು చూశాడో తెలుసా? యాకోబులో ఏం చూస్తామో తెలుసా? ನಾವು ಯಾಕೋಬುలో ಏನು ನೋಡುತ್ತಾ? Just give me as it. We know that he made it. ದೇವರು విడిచిపెట్టు, ఉదయం వస్తుంది. ఐ వాంట్ టు గో, ప్లీజ్ లీవ్ మీ. ఆమె ಯಾವ ರೀತಿಯ ದೇವರೇ ಹೇಳ್ತಾನೆ, ಬಿಟ್ಟು ಯಾವ ಆಗುತ್ತದೆ, ನಾವು ಹೋಗ್ಬೇಕು ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ಅದನ್ನೇ ಯಾವ ಜೀವನದಲ್ಲಿ ದೇವರು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ನಾವು ಅದನ್ನು ಹಿಡ್ಕೊಂಡಿಲ್ವ? ಅದನ್ನು ಬರ್ತಿದ್ದೆ ಆ ರೀತಿಯಲ್ಲಿ ನಾವು ಹಿಡಿದುಕೊಂಡ್ರೆ ಆಶೀರ್ವದಿಸಬೇಕು ಕೊಡ್ತೇವೆ. ఇప్పుడు ಸ್ವಲ್ಪ ಆಶೀರ್ವದಿಸೇ ದರ್ಶನ. ಈಗ ಯಾರು ಆಶೀರ್ವಾದ ಕೊಡೋದು ದರ್ಶನ ಆಶೀರ್ವಾದ ಅಷ್ಟು ಮಟ್ಟಿಗೆ ತನ್ನ ತಂದೆ ಅತ್ಯಂತ ಆಶೀರ್ವಾದವನ್ನು ಬೇಡಿಕೊಂಡು ಈಗ ದೇವರು ಅವರನ್ನು ಬೇರೆಯವರನ್ನ ಆಶೀರ್ವದಿಸುವ ಹಾಗೆ ಮಾಡ್ತಾರೆ. ನಾವು ಬೇರೆಯವರನ್ನ ದೇವರ ಹೆಸರಿನಲ್ಲಿ ಆಶೀರ್ವದಿಸಬೇಕು. ನಾವು ಅದು ಮಾಡೋಕೆ ಯಾವಾಗ ಸಾಧ್ಯ? నాణ్యతకు రెండు వైపుల పోరాటాలు ఎలా విలువగా ఉంటుందో అలా క్రైస్తవ జీవితానికి కూడా రెండు వైపులు ఉంది. రెండు వైపులు రివాయితీగా ఉండాలని దేవుని యొక్క నాణ్యాన్ని ಯಾವ ರೀತಿಯಿಂದ 7 ರೂಪಾಯಿಗಳು ಅದೇ ರೀತಿಯಿಂದ ಸಹ ನಿಜವಾಗಿ 7 ಕಡೆಯೂ ಒಂದೇ ಎರಡು ಕಡೆಯೂ ನಾವು ಅದೇ ರೀತಿ ಇರಬೇಕಾಗುತ್ತದೆ. ಆದಿಗಳು 12 ಪೀರಿಯಡ್ ಅದಕ್ಕೆ ಆಶೀರ್ವದಿಸುತ್ತೇನೆ. ಯಾಕೆ ಆಶೀರ್ವದಿಸುತ್ತಾರೆ? ಯಾಕೆ ಬಹಳ ಆಶೀರ್ವಾದ ఎందుకంటే ఇష్టిಷ್ಟು
ಯಾಕೆ ದೇವರ ಆಶೀರ್ವಾದ ಬೇರೆಯವರಿಗೆ ಆಶೀರ್ವಾದವಾಗಿ ಅನೇಕ ಸರಿ ನಾವು సో మనం అంటాం నా జీవితం నా ఇష్టం, ನನ್ನ ಜೀವನ ನನ್ನ ಇಷ್ಟ, నా రేపు నా ఇష్టం, ನನ್ನ ಸಮಯ నా తలాంతం నా ఇష్టం. ನನ್ನ ತಲಾಂತಗಳು ನನ್ನ ಇಷ್ಟ. Christian life is not selfish life. ಕ್ರೈಸ್ತವ ಜೀವನವು ಸ್ವಾರ್ಥವಾದ ಜೀವನವಲ್ಲ, ಸ್ವಾರ್ಥವಿಲ್ಲದೆ ಇರುವ ಜೀವನ. కనుక మీరు ఎక్కడిద్దరు కూడి వస్తారు, ಎಲ್ಲಿ ಇಬ್ಬರು ಕೂಡಿ ಬರುವರು, కూడిగా వచ్చినట్టు ఇష్టమై ಆ ಕೂಡಿ ಬರುವುದರಲ್ಲಿ ಇಷ್ಟವೇ ನೋಡ್ರಿ. ఇష్టమై చూసుకుంటాం సరేనా. ಇಷ್ಟು ತನಕ ನಾವು ಮೊದಲೇನು divine testimony, divine number, divine means divine means what comes as right. ಮೊದಲೇನು ದೈವಿಕವಾದ ಸಾಕ್ಷಿಗಳು, ದೈವಿಕವಾದ ಸಂಖ್ಯೆ. రెండోది దైవికమైన అధికారం, ಅದರ ಹೆಸರು ದೈವಿಕವಾದಂತಹ ಅಧಿಕಾರ. మూడోదేంటి ಮೂರನೇದು divine place, possession. ದೈವಿಕವಾದ ಸ್ಥಳ. నాలుగోదేంటి దాన్ని మనం ఎన్నో చేస్తున్నారు, డివైన్ యూనిటీ, ದೈವಿಕವಾಗಿ ಕೂಡಿ ಬರುವುದು. చూసుకుని ఇస్తాము. ಐದನೇ ನೋಡುತ್ತೀರ ಮತ್ತೆ ఆఖరి వ్యవస్థ నేను వారి మధ్య ಅವರ ನಡುವೆ ನಾವಿದ್ದೇವೆ. డివైన్ ప్రజెన్స్, ದೈವಿಕವಾದಂತಹ ಸನ್ನಿಧಿ. వారి మూలలో ఉంటారంటే ಒಂದು ಕೋಣೆಯಲ್ಲಿ ಇದ್ದಾನೆ ಅಂತ ಕೇಳುತ್ತಿಲ್ಲ. ದೇವರು ಯಾವಾಗಲೂ ಸಹ ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ, ನಮ್ಮ ನಡುವೆಯಲ್ಲಿ ಇದ್ದಾನೆ ಹೋಗುತ್ತದೆ. ನಾವೇ ಜೀವನದಲ್ಲಿ ನಡುವೆಯಲ್ಲಿ ಬೆಳೆಸಿದ್ದೇವೆ, ಒಂದು ಮೂಲೆಯಲ್ಲಿ ಬೇಕಾದರೆ ನಾವು ಬೆಳೆಸಿದ್ದೀವಿ. ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ 5 ವಿಷಯಗಳನ್ನು ಹೇಳಬೇಕೆಂಬುದಾಗಿ ಕೊಡ್ತೇನೆ. ಮತ್ತೆ ನಿಮ್ಮನ್ನೇ ಭಯಪಡಿಸುವುದಿಲ್ಲ. ಹನ್ನೊಂದನೇ ವರ್ಷದಲ್ಲಿ ಮಧ್ಯದಲ್ಲಿ ನಡುವೆ ಕೊಡುತ್ತಿದ್ದಾನೆ. ಸುಲಭವಾಗಿ ಬಂದ ಬೆಟ್ಟದ ಮೇಲೆ ಕಲ್ವರಿ ಸುದ್ದಿಯಲ್ಲಿ ಆದ ತೂಗಾಗಲಿಲ್ಲ, ಅವರ ಸುದ್ದಿ ಮತ್ತು ಮಧ್ಯದಲ್ಲಿ ಶಿಷ್ಯರು ಅವರು ಕಲಿಯುತ್ತಾರೆ. ದೇವರು ಬಾಗಿಲಲ್ಲಿ ಬಯಲ್ಪಟ್ಟಿದೆ. ಯೇಸು ಅವರ ಮಧ್ಯದಲ್ಲಿ ನಿಂತು ನನಗೆ ಸಮಾಧಾನವಾಗಿದೆ. దేవుని ఆత్మ కూడా మన మధ్యలో మనకి దేవుని ఆత్మ మీరు ದೇವರ ಆತ್ಮವನ್ನು ಮಧ್ಯದಲ್ಲಿ ಇರುವುದರಲ್ಲಿ మనతో ఉండేవాడు, ನಾವು ಎಷ್ಟೇ ಕಷ್ಟಪಡುವ
ఈ దేశంలో దేవుడు ఆలోచనకి ఏమైనా ఆయనతోనే ನಾವು ಸದಾಕಾಲಕ್ಕೆ ಇಷ್ಟಪಡ್ತಾರೆ ಇಬ್ಬರು ಹೋರಾಡ ಯಾರು ಸಹ ಲೆಕ್ಕಿಸದೆ ಇದ್ದಷ್ಟು ದೊಡ್ಡ ಸಮೂಹ ಅಲ್ಲಿ ಅವರು ಶಾಸ್ತ್ರ ಅವರು ಸಹ ದೇವರ ಉದ್ದೇಶ
మరి
కుమారులుగా వచ్చారు. ఇవన్నీ కూడా గుర్తించి ఈ వాక్యం చేత రక్షించబడిన దేవుని వాక్యం నేర్పించాడు. అనేకులకు దేవునికి వచ్చి ఎంతో కష్టపడినటువంటి జనాలు దేవుడు మరి ఇంట్లో దేవుని వాక్యం వినాలని మాట కూడా హెచ్చరించబడి. కాబట్టి మీరే దర్శించండి, మాకు మాట్లాడిన మాటలు మరలా ప్రభావ వెంబడించి పదే పదే నేను మా గృహాలకు వెళ్ళడానికి మరలా ప్రభావి మా సోదరుల మా ఉదయంలో గమనించినట్టు మీరే సాయం ప్రభావ మీ వాక్యం మీరే పనిచేసి మీ వాక్యం చేత ప్రభావ దర్శించి మీ ఆత్మ చేత ఉద్ధరించి అవి పోకుండా ప్రభుత్వం మేము కావాలంగా ప్రభుత్వం చేయబట్టి గొప్ప ఆనందం కలిగి ఉండాలి. మీరే సహాయం చేయమని కోరుతున్నాను ప్రభావ. అటు కరణలో ఉన్న దేవుడి బిడ్డలకు మీరు ఇచ్చిన భాగం బట్టి మీకు ఎంతో కాబట్టి 4 దినాలు ఏర్పాటు చేయడానికి మీరు వారికి ఇచ్చినటువంటి మంచి ఆత్మీయమైనటువంటి ఆలోచన ఆలోచన మేరకు మీకు రాస్తున్నట్టు ఈ సమయంలో అనుకూలపరిచి ఈ యొక్క 4 దినాల విషయాలు 3 దినములు అద్భుతంగా మీరు మా మీ కార్యంలో మీ ఆలోచనలు మాకు వినిపిస్తూ వచ్చాయి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం దాసులను బలపరుస్తూ వచ్చాయి. స్తోత్రములు మిగిలిన దేవుని కొరకే కూడా విశేషంగా సిద్ధపరుస్తాయి. అనేక ఇంకా కూడి రావాలి. దాసులను బలపరుచు మీరు తీసుకొచ్చిన ఉద్దేశం సంపూర్ణంగా నెరవేర్చు. మీరు ఆయా ప్రాంతాల్లో ఆయా దేశాల్లో ఆయా భాగాల్లో మీరు వాడుకుంటూ అద్భుతంగా మీ నామము పరిశీలిస్తుంది. తను కూడా మీరు అదనంగా బలపరిచి ఆశ్రయించి మీరు ప్రభావాలు ఈ యొక్క సమయాన్ని మాకు దీవెనకరంగా స్తోత్రములు. ఆ స్థలాల నుంచి ప్రాంతం నుంచి వచ్చినట్టు ప్రయాణికులుగా మరి అందరూ ఇచ్చారు. వాళ్ళకి భోజన సావాసం తిరిగి వెళ్ళేటప్పుడు వారి యొక్క ప్రయాణ సౌకర్యాలు ఏర్పాట్లు సాయం చేయమని లేదు మాకు సాయం చేయాలి. బిడ్డలు ఉన్నటువంటి మరి వాళ్ళు జరిగిన పరిస్థితులందరినీ దీవించి ఆశీర్వదించి మీ వాక్యము అందరికీ దీవించి వచ్చిన మా ఒక్కొక్క విద్యార్థులు ఉదయించబడి నేను సాయం చేయమని శక్తులు ఒకేసారి నామం బట్టి బలిస్తాం. మీకు అత్యధికమైన మహిమని మా విజయవంతంగా వెళ్ళాలి. సాయం చేయండి. సమస్త ఘనతకి చెల్లించి మీరు సమయం మాత్రం ఏసు ప్రభావం ప్రార్థించి స్తుతించవలసిన తండ్రి